అబ్బా ఈ హ్యాంగ్ ఓవర్ ఇంకా పోలేదు. మంచి స్ట్రాంగ్ కాఫీ పడితే భలే ఉంటది. అన్నయ్య కాఫీ తెమ్మంటావా? నా చిట్టి చెల్లి ఎంత మంచిదో. నీకు నా మీద ఉన్న ప్రేమ కొంచెమైనా అమ్ముకుంటే ఎంత బాగుండేదో. సరే తీసుకొస్తా. నాగు మా చెల్లి బంగారం. అన్నయ్య ఇంకో 2 ఇడ్లీ లేనా? లేదే, కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అసలుకే నువ్వు ఆకలికి ఆగలేవు. కనీసం లంచ్ బాక్స్ అయినా తీసుకెళ్ళరా? హే ఛీ, బీటెక్ వచ్చాను, ఇంకా లంచ్ బాక్స్ ఏంటి? క్యాంటీన్లో తింటానులే. డాడీ నీకు కొంచెమే కదా పాకెట్ మనీ ఇస్తాడు. లంచ్ కంటే ఓకే, మరి సిగరెట్స్కెళ్ళా? నా పాకెట్ మనీ కూడా నువ్వే తీసుకో. నువ్వు నా చెల్లివి కాదే, నా లక్ష్మీదేవి. ఇది నిజంగానే కలే. మీరు చూసినంత స్వీట్ సిస్టర్ కాదండి మా చెల్లి. నన్ను టార్చర్ పెట్టడానికి నా తర్వాత పుట్టిన రాక్షసి. అదిరిపోయింది ఫోటో. అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నా. ఏంట్రా నాతో నిన్న కాలేజ్కి వెళ్ళని చెప్పావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఉసే మన సుధీర్గాడు ఉన్నాడు కదా, ఇవాళ ఆడు బర్త్డే పార్టీ ఇస్తున్నాడు. ఈవినింగ్ లేట్ అయితే నువ్వే కవర్ చేయాలి. నా బుజ్జి చెల్లి కదూ. అంతేనా? నేనున్నానుగా. అమ్మా వీడి నైట్ తాగడం. ఆగాగు, నీ గురించి తెలిసి కూడా చెప్పాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఏంటి ఇప్పుడు? కవర్ చేయాలంటే కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత? పెద్దేం లేదులే. మొన్న ఆన్లైన్లో డ్రెస్ చూసా, చాలా బాగుంది, అది కొని. ఉసే ఇవాళ తాగే ఫుల్ బాటిల్ కన్నా కాస్ట్లీ అది. నో డీల్. అమ్మా నీకు దండవే, అప్పు చేసేనా నీకు కొంటాను, సరేనా? కొని. ఒరే వచ్చేటప్పుడు నాకు తీసుకురా. నువ్వనుకుంటుంది కాదులే, చాక్లెట్ తీసుకురా. బతికించు. This has the information about the class native neighbor. అసలు లెక్చరర్ మనకు చెప్పాడా? ఈ లెక్చరర్స్ క్లాస్లో చెప్పేదొకటి, ఈ బుక్స్లో ఉండేదొకటి, రేపు మనం ఎగ్జామ్స్లో రాసేది ఇంకొకటి. అసలు ఏంటో ఏమో. అందుకే ఎగ్జామ్స్ ముందు ఇంత కష్టపడేది మనం. నువ్వేంట్రా మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? అంత లేదు, నా కళ్యాణ్ కోసం వచ్చాను. చా ఏంటే తెగ అడవాడు చేస్తున్నారు? చదువుతున్నారా సొల్లేసుకుంటున్నారా? హలో, మేము కంబైన్ స్టడీస్ చేస్తున్నాం, నీలా కాదు, ఓకేనా? అబ్బా ఇద్దరు అమ్మాయిలు కలిస్తే సోదే కంబైన్ స్టడీస్ అట. చా నువ్వు నీ ఫ్రెండ్ కలిసి ఎలాంటి కంబైన్ స్టడీస్ చేస్తారో నాకు తెలియదు అనుకుంటున్నావా? మావా ఈసారి ఒక సబ్జెక్ట్ సప్లీ గ్యారంటీ అనుకుంటారా? నాకు మొత్తం సెమిస్టర్ దుబ్బేలా ఉందిరా. పద చదువుదాం. చదువుతావా? ఏం చదువుతాంరా? వెళ్ళి మందిద్దాంరా. ప్లీజ్ రా, టెంప్ట్ చేయకురా. అరే ఎలాగో దొబ్బే సబ్జెక్ట్లో ఏం చదువుతాంరా? నైట్ అవుట్ లేదు, ఏం లేదు, వెళ్ళి మందిద్దాం. అంతే అంటావా? అంతే. సరే పద పద. వద్దులే, మా కంబైన్ స్టడీస్ మామూలుగా ఉండవు. నీకు అంత లేదు కానీ బాగా చదువుకో. పోరా. హలో, బుక్ ఇక్కడ. మీ అన్నయ్య బాక్సర్స్లో భలే ఉన్నాడే. నాకు తెలుసే నువ్వు వాణ్ణి చూడ్డానికి ఇంటికొస్తావని. నువ్వెంత చూసినా లాభం లేదు కానీ చదువు ముందు. హెల్ప్ చేయొచ్చు కదే. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు మాట్లాడాలనుకుంటే వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడు. నేను అలాంటివి చేయను. చూసి హాయ్ కూడా చెప్పడు, ఇంకేం మాట్లాడతానా బొందా? వాడంతేలేవే, అలాంటివి పట్టించుకోడు. దా చదువుదాం. నువ్వు కంబైన్ స్టడీస్ చేస్తే చేయగాని దాన్ని మాత్రం తీసుకురాక. ఏరా నీకేం నొప్పి? దాని ముఖం చూడలేకపోతున్నానే. చెప్పుదానికి మా అన్న అందగాడని పొగరు అస్సలు పడ్డాని. ఛా నువ్వు పెద్ద హీరో, నీ ఫీలింగా?
హుసే నీ కుళ్ళే అమ్మందో నాకు వచ్చిందని. చా నువ్వు నీ ఫేస్ చదువుకో. చెప్పక. స్టార్ బక్స్ కి తీసుకెళ్ళమంటే ఎలాంటి కాఫీ షాప్ కి తెచ్చావురా? దీనికంటే మన రోడ్ మీద పానీపూరి బండి బెటర్. నిన్నెవడు రమ్మన్నాడే? అక్కడికే వెళ్ళి భయ్యా తోడ ప్యాజ్ డాలో అని అరువుపో. నువ్వు కూడా నా భయ్యవే కదరా, పెట్టు ఒక పానీపూరి బండి. అప్పుడు నేను కూడా వచ్చి అడుగుతా, చైతు భయ్యా తోడా కాదు జ్యాదా ప్యాజ్ డాలో అని. ఇంకోసారి నాతో రాకు చెప్తున్నా. వీడొకన్న ప్రాణంకి. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఏ నేను ఇక్కడికి రాకూడదా? హ్మ్? ఇది కరెక్ట్ టైమో కాదో నాకు తెలియదు, కానీ 6 months నుంచి నీ రిప్లై కోసం ఎదురు చూస్తున్నా. నువ్వంటే నాకు ఇష్టం, నీ మీద ఇష్టం పోవట్లేదు తెలుసా? ఇది నచ్చిందా? ఇదెలా నచ్చింది భయ్యా నీకు? చచ్చపో, నాకు నవ్వాయట్లేదు బాబాయ్. ఎవడాడు పిచ్చోడా అలా నవ్వుతున్నాడు? పిచ్చోడు కాదు, మా అన్నయ్య. నీకు మా అన్నయ్య ఎవడో తెలీదు, నన్ను లవ్ చేసేస్తున్నావా? అయినా నీకు ఆల్రెడీ చెప్పాను నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదని. నాకు నువ్వు నచ్చలేదు, నచ్చావు కూడా. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకే. సారీ. ఇట్రా. మా చెల్లి గురించి నాకు తెలుసు, ఇష్టం లేదని చెప్పింది కదా, మళ్ళీ కనిపిస్తే పగిలిపోదు. ఇక్కడ కాఫీ బాగుంటుందంట, తాగేసేళ్ళు. ఏంట్రా నవ్వుతున్నావు? ఇక్కడ ఇంత కామెడీ జరుగుతుంటే నవరాకి ఇంకే వస్తుంది. అర్జెంట్కి కామెడీ సీన్ అమ్మకి చెప్పాలి. ఒరే ప్లీజ్ రా, అమ్మకి చెప్పకరా. ఫ్రెండ్స్ అందరికి ఇలానే వెంటబడతారని సాగు కొడుతుంది. ఓహో, ఇంతాక భయ్యా పానీపూరి అనేదో అన్నట్టున్నావు. ఇప్పుడు కూడా అదే అంటున్నా. భయ్యా ప్లీజ్ భయ్యా, అమ్మకి చెప్పకరా, నీకు దండం పెడతాను. ఏడోక, నీలా శాడిషన్ కాదు నేను. తెలుసా? హాయ్ రా, కంగ్రాట్స్ రా మామ. మొత్తానికి మన గ్యాంగ్లో ప్లేస్మెంట్లో జాబ్ కొట్టావు. థ్యాంక్స్ రా మావా. కాకపోతే జాబ్ చెన్నైలో. చెన్నైలోనే అలా అంటావేంట్రా? మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయ చెన్నైలో. నీకు చెన్నైలోనే జాబ్ వచ్చింది, మాకు జాబ్ బీటెక్ సర్టిఫికేట్ వస్తుందో లేదో కూడా డౌటే. వెళ్ళడం హ్యాపీగానే ఉంది మావా. మమ్మీ డాడీ కంటే చెల్లి ఎక్కువ మిస్ అవుద్ది నన్ను. చెన్నై వెళ్ళిపోతున్నానంటే ఏడుస్తుందేమో పిచ్చిది. ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు ఏదో కోల్పోయినట్టు? ఏం లేదే, జాబ్ వచ్చింది నాకు. ఇంకేంట్రా, కంగ్రాట్స్. జాబ్ చెన్నైలో. పోన్లే, అప్పుడప్పుడు నేను కూడా చెన్నై రావచ్చు అనమాట. నేను వెళ్ళిపోతానంటే కొంచెం కూడా బాధలేదే నీకు? బాధ దేనికిరా, జాబ్ చేయి. ఫస్ట్ సాలరీ రాగానే హాఫ్ నీకు హాఫ్ నాకు. ఇంకా డాడీని అడిగే పనే లేదనమాట. నిన్ను ఓవర్ సెంటిమెంట్లు అనుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. నీకు సచ్చిన డబ్బులు పంపను. ఇవ్వా? ఏవను? ఇవ్వవు కదా. ఏవను? అమ్మ నానే డాబా మీద. పాపు నువ్వు చెల్లివు కాదే, నన్ను ఏడిపించడానికి పుట్టిన దెయ్యానివి. చెన్నై వచ్చి ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. బ్యాచిలర్గా బతకడం చాలా కష్టం. మా ఇల్లుని చాలా మిస్ అవుతున్నాను. మా పిచ్చిళ్ళు అమ్మని ఎంత టార్చర్ పెడుతుందో. ఇప్పుడెవరు? ఎవరు లేరేంటి? ఈ పిల్లలు ఉన్నారే, డోర్ వదిలేసి వెళ్ళిపోదాం. హై. ఇప్పుడే మా ఇల్లు గురించి అనుకున్నా, అప్పుడే మా పిచ్చెల్లా అనిపిస్తుంది. అంతా నా భ్రమ. భ్రమ కాదురా అన్నయ్య, నిజంగానే నీ చిట్టి చెల్లిని. నీకోసమే చెన్నై వచ్చాను. సేయ్, పిచ్చా నీకు? చెప్పకుండా ఎందుకు వచ్చావే? నీకు అన్నీ చెప్తారు మరి, ఇంట్లో చెప్పేసి వచ్చానులే. ఆ దిక్మాల్ సర్ప్రైజ్ నాకెందుకు ఇప్పుడు? పోరా, ఇంట్లో నాకు బోర్ కొడుతుంది. అన్నయ్య ఒక్కడే పాపం అక్కడ ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అని అంత దూరం నుంచి వస్తే ఇలా అంటావా? నేను వెళ్ళిపోతున్నాను. సరే సారీ. చెప్పుంటే రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడిని కదా అని అంటున్నాను అంతే. ఎందుకే చెన్నై ఎలా ఉంది? నేను చెప్పను. నేను హట్ అయ్యాను, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. ఓవర్ యాక్షన్ చెయ్యక. అయినా నువ్వు సడన్ గా రావే, ఎందుకు వచ్చావు నిజం చెప్పవే. అంటే రేపు నీ శాలరీ పడుతుందంట కదరా, ఎటు హాఫ్ శాలరీ నాకే ఇస్తావనుకో, అందుకే వచ్చాను. ఏంటి, నా శాలరీ కోసం హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చావా? మీ చెల్లెళ్ళు ఉన్నారే, అన్నయ్యల దగ్గర డబ్బులు దొబ్బడానికే చూస్తారు కదా. నా ఫస్ట్ శాలరీ అమ్మకేస్తున్నాను, నీకు 1 రూపాయి కూడా ఇవ్వను.
చెల్లెలంటే కొంచెమైనా ప్రేమ ఉందారా నీకు అసలు? చాలా యాక్టింగ్ చేసింది. నీకో సర్ప్రైజ్ ఏంటో తెలుసా? రేపే పండక్కి ఇంటికి వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తున్నావు. ఈ ఒక్కరోజే చెన్నైలో బాగా ఎంజాయ్ చెయ్యే. ఒరే అన్నయ్య. చెల్లెమ్మా షాపింగ్ వెళ్దామా? సరే అన్నయ్య వెళ్దాం. ఇప్పటిదాకా కొట్టుకుని చచ్చారు, సడన్ గా ఈ ఓవర్ యాక్టింగ్ ఏంటో. యాక్టింగ్ ఏంటమ్మా? అన్నయ్య అంటే ప్రేమ. అవునా, ఓవర్ యాక్షన్ చేస్తే మొహం పగులుతుంది. అమ్మా నన్నేమనంటే అను, చెల్లెమ్మనేమనొద్దు. ఆహా, నువ్వు కూడా బాగానే జీవించేస్తున్నావు రోయ్. అదంతా కాదు, నేను చెల్లెమ్మ పండగ షాపింగ్ వెళ్తున్నాం. మీ ఇద్దరు షాపింగ్ ఎప్పుడు కొట్టుకుంటారో తెలీదు, ఎప్పుడు కలిసి ఉంటారో తెలీదు. ఏం పిల్లలో ఏంటో. అమ్మ ఎప్పుడు అలానే అంటదిరా. పద మనం వెళ్దాం, టైం సరే అవుతుంది. పద. అన్నయ్య ఈ డ్రెస్ ఎలా ఉంది? నీకు అస్సలు జట్టు కాలేదు, నేను కొనిస్తున్నానే, కొంచెం మంచివి కొనుక్కో. అబ్బో నీ సెలక్షన్ కన్నా చాలా బెటర్. అలా వెళ్దామా? సరే పద. అన్న ఈ చీర మమ్మీకి బాగుంటుంది కదా? చాలా బాగుంటది. ఎంతసేపే ఇంకా అయిపోద్ది ఇవాళ నీకు షాపింగ్? ఫస్ట్ టైం షాపింగ్ తీసుకొచ్చాను, పొగరు కదరా నీకు. చెప్తా. హాయ్ మృదులా. మృదులానా? ఎక్కడా? వామ్మో. హాయ్ మృదులా, నువ్వు కూడా షాపింగ్ వచ్చావా? మా అన్నయ్య మాత్రం అక్కడ అస్సలు లేడు. ఛీ, దీని అమ్మ చెప్పేసింది. అంటే అక్కడ డ్రెస్సులు బాగున్నాయని. ఆ? ఏదేది టైం దొరికిందని ఆడుకుంటున్నావు కదే. అంతేగా మరి, మూసుకొని పదరా. చూసావా, హాఫ్ శాలరీ ఇవ్వడానికి ఓతే గేడ్చావు. దాంతోనే ఇన్ని బట్టలు కొన్నాను ఆఫర్లో. ఆఫర్లు బానే ఉన్నాయే, మమ్మీ డాడీని కూడా తీసుకురావాలి. అబ్బో, ఫస్ట్ శాలరీ మొత్తం అందరికి బట్టలు కొని పెట్టాలని బాగా ఫిక్స్ అయ్యావుగా. ఎదిగేవరా. సర్లే పద. హ్యాపీయా? అమ్మా షాపింగ్ సూపర్ గా అయిందే. ఇదంతా ప్రేమతో చేశాను అనుకుంటున్నారా? భయంతో చేశాను, నా కర్మ. మీరే చూడండి. అన్నయ్య రాక రాక చెన్నై వచ్చాను రా. రేపే వెళ్ళిపోవాలా మనం? నువ్వు పెద్ద పుడింగ్ లాగా నాకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చావు కదా, నేను ఇచ్చాను నీకు సర్ప్రైజ్. మూసుకుని రేపు ఇంటికి వెళ్దాం. పోరా. ఎన్నో హాయ్. పెట్టుకున్నాను. హాయ్. ఎవర్రా అమ్మాయి? రే ఎప్పుడు పిచ్చిదని చెప్తుంటాను కదా, అదే మా చెల్లి. ఓ, మీ చెల్లింట్రా ఎంత అందంగా ఉంది, నువ్వేంట్రా ఇలా ఉన్నావు? రే నా దగ్గరే పులిహారేషలు వద్దురా. నీకంటే గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. నాకెవరున్నారు? కలిపినా ఎవరు పడరు. ఏమన్నా? ఉన్నదే అన్నాను, మీ అన్న గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీకు తెలీదా? తెలీదు, నువ్వు చెప్పు. రే ప్లీజ్ రా. రేయ్, మీ చెల్లికి కూడా చెప్పలేదా? అవ్వా, రే ప్లీజ్ నాతో ఆడుకోకరా. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని మీరు అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరు లవర్స్. అయిపోయింది, అంతా అయిపోయింది. హలో రే, నీ ఫ్రెండ్ చెప్పేది నిజమేనా? రేయ్, రేపు ఊరు వెళ్తున్నావు కదా, హ్యాపీ జర్నీ, బాయ్. నీ అంకమ్మ. ఏంట్రా ఇదంతా? అంటే రీసెంట్ గానే ప్రపోజ్ చేసిందే, చెప్దాం అనుకున్నాను. నిజం. ఓహో అవునా? అయినా నిన్ను కాదురా, ఆ కల్పన సంగతి చెప్తా. ఇంటికొచ్చి నాతో కూడా క్లోజ్ ఉండి ఒక్క మాటైనా చెప్పలేదు. అయినా ఇంట్లో ఉండి భలే మేనేజ్ చేశారా. ఉసే ప్లీజే, ఎవరికి చెప్పకే, ఇంట్లో టైం చూసుకుని చెప్దామే. నేను ఒప్పుకోను. పోనీ డీల్ ఏంటో చెప్పవే. సరే, హాఫ్ సాలరీ నాకే ఇవ్వాలి. సగం కాదే, ఫుల్ నువ్వే తీసుకో. ఇంట్లో మాత్రం అప్పుడే చెప్పకే ప్లీజ్. మరి ఇలా అడుకుంటున్నావు కాబట్టి భిక్షం వేస్తున్నాను పో.
ఏంటండి ఇది? అది అలా బుక్ అయ్యాను, ఇలా షాపింగ్ అయింది. ఏంట్రా అన్నయ్య తెగ ఫీల్ అయిపోతున్నావు? ఏం లేదులే. ఏం లేదా? సరే, నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? కల్పన నాకు ఈ విషయం ముందే చెప్పేసిందమ్మా. నువ్వు నాకు చెప్పలేదని ఇలా రివెంజ్ ప్లాన్ చేశా. ఎలా ఉంది? రాక్షసి! ఉసే, నాకు టెన్షన్ అవుతుంది. అమ్మ నో అంటది పక్క. బా, నేనున్నా కదరా, నేను డీల్ చేస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఏమవుద్దేంటో. అమ్మా లేరా, అర్జెంట్గా నీకు విషయం అడగాలి. ఏంటే అంత అర్జెంట్ మ్యాటరు? అది ఇవాళ వంట ఏంటే? సిగ్గు లేకుండా నువ్వు చేయవలసింది పోయి అమ్మ వంట ఏంటే అని అడుగుతున్నావా? ఇదిగో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నావానే. నీకు కోడలు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఆహా, అన్నయ్య ఫ్రెండ్ కల్పన ఏమంటుంది మరి? అదేమంటుంది? అంటే మరి అన్నయ్యని కల్పన ఆ సీరియల్ ఎక్స్ప్రెషన్స్ ఆపు. లవ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడేంటి? లవ్వా? పాపం అన్నయ్య నీకు ఆ విషయం ఎలా చెప్పాలని అప్పటి నుంచి ఎలా టెన్షన్ పడుతున్నాడు చూడు. ఇలాంటి విషయాల్లో కూడా జోక్ చేస్తున్నారా? పిచ్చి పిచ్చిగా ఉందా మీ ఇద్దరికి? అయ్యో నిజమమ్మా. నేను నమ్మను, అయినా నేను ఒప్పుకోను. అలా కాదమ్మా, ఇప్పుడెవరో తెలియనమ్మాయి వచ్చిందనుకో, నిన్నెలా చూసుకుంటుందే ఏమో. అదే కల్పన అయితే మనం చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. నిన్ను కూడా బాగా చూసుకుంటుంది. అన్నయ్య కూడా తను చాలా బాగా సూట్ అవుతుంది. అందుకే అన్నయ్య ఇలా డిసైడ్ చేశాడు. బాగా ఆలోచించు. ఆ, అందుకనేనా అది వచ్చినడు వల్ల ఆంటీ ఆంటీ అంటూ నా వెంట తిరుగుతోంది. ఈసారి అని దాని పని చెప్తాను. అమ్మా ఓ సీరియస్ అయిపోకే. ఇప్పుడేమైందని? వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది కదా, అన్నయ్యని కూడా బాగా చూసుకుంటుంది. నీకు అన్నేంటి ఇష్టం ఉంటే నువ్వే ఆలోచించు. నేను ఓకే అంటే మీ నాన్న దగ్గర ఇరికిద్దామన్నా మీ ప్లాను? రోజు ఎందుకు వస్తుందో అనుకున్నాను. నా కొడుకును బుట్టలో వేసుకోవడానికి వస్తుందో అన్నమాట. బా. ఏంటి ఈ టెన్షన్ నాకు? నీ అంకమ్మ. నాకు భయం వేస్తుంది. అసలేం అర్థం కావట్లేదు. దేనికి రా టెన్షన్? మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఆల్రెడీ అందరికి తెలుసుగా. ఏం కాదులే, నువ్వు టెన్షన్ పడకు. ఏమో, అందరూ ఒప్పుకుంటారో లేదో అని భయం వేస్తుంది. హలో, నీ చెల్లి ఒప్పుకుంది. ఆటోమేటిక్గా అందరూ ఒప్పేసుకుంటారు తెలుసా. అమ్మకేదో చెప్పి ఇరికిస్తాం అనుకున్నానే, కానీ భలే మాట్లాడేవే. నాకు అసలు అలా మాట్లాడే ధైర్యం కూడా లేదు తెలుసా. దాంట్లో ఏముందిరా, నువ్వు నా అన్నవి. అందులోకి కల్పన నా ఫ్రెండ్ లాంటిది. ఏదో సరదాగా నేను ఏడిపిస్తా గానీ నువ్వు లవ్ మ్యాటర్లో ఇంత సిన్సియర్గా ఉంటే నేనెందుకురా నీతో ఆడుకుంటాను. ఈ అన్న మీద మరీ అంత ప్రేమ చూపించుకే, తట్టుకోలేకపోతున్నాను. ఒరేయ్ నిజం చెప్పనా, నువ్వు చెన్నై వెళ్ళిపోయాక నిజంగానే నేను నిన్ను మిస్ అయ్యానురా. ఒక టైంలో ఏడుపు కూడా వచ్చేసింది. అందుకే చెన్నై దాకా వచ్చాను. ఏదో సరదాగా ఏడిపిస్తాను అంతే, అంతకన్నా ఏం లేదు. అమ్మో, నిన్నింత సెంటిమెంటల్గా పుట్టింటికి రా చెల్లి టైప్లో చూడలేకపోతున్నానే. గుడ్ మార్నింగ్ రా అన్నయ్య. ఏం గుడ్డే ఏమో, వద్దే అంటే అమ్మకి చెప్పావు. నాకు రాత్రంతా భయంతో నిద్ర పట్టలేదు తెలుసా. భయం ఎందుకురా, నేనున్నగా. నాకు కూడా నువ్వేదో పెంట చేస్తావనే భయం. అలా చూడక పనికొచ్చే ఐడియాలు ఇవ్వమంటే పనికిరాని ఐడియాలు ఇచ్చావు మరి నువ్వు. ఒరేయ్ నువ్వు నీ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పడం కనీసం 1 year పట్టేది తెలుసా. నేను చూడు ఇలా వెళ్ళి 1 minute చేసేసి వచ్చా. నీకు సంవత్సరం టైం మిగిలిస్తే నన్నే అంటావా? ఇంకోసారి హెల్ప్ అడుగుతావు కదా, అప్పుడు చెప్తా నీ పని. టైం పడితే పట్టిందే, ఇలా మెంటల్ టెన్షన్ ఉండేది కాదు కదా. ఓ టెన్షన్ పడుతున్నావా? ఇప్పుడు నీకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఎప్పుడు అలాంటివే చెప్పి టార్చర్ చేస్తావు కదా, ఏంటో చెప్పు. అంటే మరి మనమేమో నీ మ్యాటర్ ఇంట్లో చెప్పేశాం. పాపం ఈ విషయం నీ పిచ్చిలవరికి తెలీదు కదా. ఇలాంటి టైంలో అది ఇంటికొస్తే ఉంటదిరా, అబ్బా మామూలు ఫన్ ఉండదు అసలు. అబ్బా ఎంత ఆనందమే నీకు. హాయ్ దివ్య. ఉసే, ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీరు లవ్ చేసుకుంటారా, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఏం చిన్ను అలా ఉన్నావు? చిన్నువా? తాటి చెట్లా ఉన్నాడు వీడి. చిన్ను ఏంటి? మీ అన్నయ్య నేను ముద్దుగా అలానే పిలుచుకుంటాను. బో మీరు మీ ప్రేమలు. ఏంటి చిన్ను ఏం మాట్లాడట్లేదు? ఏం లేదే, మార్నింగ్ హెడ్ఏక్గా ఉంది. అయినా నీకు మెసేజ్ చేశాను కదా బయట కలుద్దామని. ఎందుకు వచ్చావు?
లవర్స్ అన్నాక పార్క్లు కాఫీ షాప్లు వాళ్ళు మీట్ అవ్వడానికి ప్లేసెస్ వెతుక్కోవాలి కానీ మనం అలా కాదు ఎప్పుడైనా సరే 24/7 ఇంట్లోనే కూర్చొని లవ్ చేసుకోవచ్చు వీ హ్యావ్ దట్ ఆప్షన్ అని చెన్నైలో ఉన్నప్పుడు ఓవర్ చేసా ఇప్పుడేంటి ప్లేట్ మారుస్తున్నావు బాబా పెద్ద ప్లానేరా ఇది. పైకి ఇన్నోసెంట్ లో కనిపిస్తావు గానీ చాలా ఉందిరా నీలో. మీ అన్నయ్య కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదులే చెప్పే ఇంకెందుకు నోటికి ప్లాస్టర్ వేసేయాలి. తెలుస్తుంది. అబ్బో ఇందాక హెడ్ఏక్ అన్నావు కదా నేను అలా కిచెన్లోకి వెళ్ళి ఆంటీకి సర్ప్రైజ్ ఇచ్చేసి నీకు ఇలా కాఫీ పట్టుకొచ్చేస్తాను ఓకే బాయ్. ఉసేయ్ ఆగు. వెళ్ళు పెద్ద శుభ్రసే ఉంది నీకు. నీకు కూడా రా. హాయ్ ఆంటీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. ఈ చీరలో అద్దరిపోయారు తెలుసా. కాకపడుతున్నావే, ఇన్ని రోజులు నన్ను పొగుడుతుంటే తెగ ఫీల్ అయ్యాను. ఇప్పుడు తెలిసింది నా కొడుకును బుట్టలో వేసుకోవడానికే నాకు ఇన్ని బిస్కెట్లు వేస్తున్నావని. ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు. ఏం లేదమ్మా, ఈ సారీ ఎక్కడ కొన్నానని ఆలోచిస్తున్నా. ఎక్కడ కొంటే ఏంటి మీ సెలెక్షన్ అయితే సూపర్. అవునవును. ఆంటీ మీరు కాఫీ అద్దరు కొడతారు కదా నాకు కాఫీ పెట్టరా ప్లీజ్. అయ్యో ఈరోజు పాలు రాలేదమ్మా. రాకపోవడం ఏంటంటీ. అంటే మా పాలవాడి గేది దున్నపోతు లవ్లో పడి లేచిపోయింది పాపం. అందుకే వాడు ఈరోజు పాలు తాలేదు. జోక్ చేశా. జోక్ మీరు భలే జోక్లు ఇస్తారా ఆంటీ. లోపల ఏం జరుగుతుందో. ఇలా కాకబట్టే నా కొడుకుని బొట్టలో వేసుకుంది. సరే అమ్మా, నేను కాఫీ చేస్తాను కానీ నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. లవ్ యూ ఆంటీ. లవ్ అంట లవ్వు. దీని కాఫీలో కారం కలిపిస్తే పీడ వదిలిపోతుంది. ఉసే వెళ్ళిదాన్ని తీసుకురావే. నిజం తెలియక అమ్మకి ఏం బిస్కెట్లు వేస్తుందో ఏంటో. పర్లేదురా అన్నయ్య, ఇవాళతో అమ్మకి తెలిసిపోద్ది అది ఇన్ని రోజులు వేసింది బిస్కెట్లని. లేకపోతే అమ్మ అంటే కల్పనలా ఉండాలి, కల్పనను చూసి నేర్చుకో అని రోజు నన్నే తిడుతుందా. ఉసే నీకో దండమే. ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైం కాదే, హెల్ప్ చేసే టైము. ఏంటి దివ్య నో అంటున్నావు. ఏం లేదు, నిన్ను పంపించేమంటున్నాడు. నో పాపంరా కొద్దిసేపు ఉండని అని చెప్తున్నా అంతే. చెన్నైకి వెళ్ళాం ఇన్ని డేస్ తర్వాత నువ్వు వస్తే వెళ్ళిపో అంటున్నావు. అసలు ఏమైంది నీకు. ఉసే అది కాదే, మనం కలిసి చాలా రోజులైంది కదా, అలా బయట తిరుగుదాం అన్నాను అంతే. అంతేనా లేదా చెన్నైలో ఎవరితైనా దొరికిందా. నన్ను ఎప్పుడు ఇలా అవాయిడ్ చేయలేదు తెలుసా. కరెక్ట్ పాయింట్కి వచ్చావు. నేను కూడా చెన్నై వెళ్ళినప్పుడు నాకు సేమ్ డౌట్ వచ్చింది. ఇలా అయితే మన ఇద్దరి విషయం నేను ఆంటీతో చెప్పేస్తాను. నవ్వు ఆపుకుంటున్నావు కదే. చెప్పేవే, వెళ్ళి చెప్పే. చెన్నైకి వెళ్ళి ఎంత మారిపోయావరా. అసలు ఆంటీ అంటే భయం పోయిందా. పోలేదు, అయినా సరే వెళ్ళి చెప్పే. ఛా కంగారు పడక కల్పన. ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నారు ముగ్గురు. ఏం లేదమ్మా, కల్పన బయటకెళ్దాం తోడు రమ్మంటుంది. ఓహో, అయినా నువ్వెందుకే, చేతూ ఉన్నాడుగా, వెళ్ళు తీసుకెళ్ళు. చేతు వస్తాడో రాడో అంటే. ఎందుకు రాడు. ఏరా తోడంట, వెళతావా. వెళతానట్ట తాట తీసుందును. అమ్మో ఏదో తేడాగా ఉంది, నేను వెళ్ళిపోవడమే బెటర్. సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ దివ్య. బాయ్. బాయ్. ఏంట్రా ఏంటో. అరే చిన్ను ఎటైనా బయటికి వెళ్దాం కదా. నాకు అదే అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్దాం. హాయ్ లవర్స్, డిస్టర్బ్ చేశానా. నువ్వు ఎప్పుడు చేసేది అదే కదే. ఏ చిన్ను ఎందుకు అలా అంటావు. నువ్వు రా దివ్య. బా ఈ చిన్న చిన్న గోలేంట్రా. అవును నువ్వు దాన్ని ఏమని పిలుస్తావురా. ఉసే ప్లీజే చెప్పకే. ఏంటి చిన్ను నువ్వు మన దివ్యనే కదా. వెండి అని పిలుస్తాడు. బాబ్బా బంగారం కాస్ట్లీ అని వెండితో ఫిక్స్ అయ్యావా. ఉసే నేను ఎలా పిలుస్తా నీకెందుకే. ఇదో క్యాజువల్గా అడిగాను అంతే. సరే ఇదంతా కాదు కానీ మన ఫేవరెట్ స్పాట్కి వెళ్దావా. బాబ్బా
ఫేవరెట్ స్పాట్లు, మీటింగ్ స్పాట్లు ఏదో అనుకున్నాను కానీ మీ ప్రొఫెషనల్ లవర్స్ రా బాబు. ఓవర్ యాక్షన్ చేయక, మేము అసలు బయటికి వెళ్ళేదే తక్కువ. ఇంట్లోనే రోజు ఇలా హ్యాపీగా కలుస్తుంటే ఇంకా బయటకి ఎందుకు వెళ్ళడం? అయినా మీ ఇద్దరు భలే మేనేజ్ చేస్తున్నారా. నా బొంద మేనేజ్. ఇంట్లో ఎక్కడ దొరికిపోతాను రోజు భయంతో సచ్చామని తెలుసా. ఎందుకు చిన్న భయం? ఇంట్లో అందరికి ఫ్రెండ్స్ అనే తెలుసు కదా. ఇంకొన్ని డేస్ ఇలానే హ్యాపీగా ఇంట్లో కలుసుకుంటూ లవ్ చేసుకోవచ్చు అని నువ్వే చెప్పావు కదా. ఇది ఒక్కతే సిచ్యువేషన్ తెలియకుండా బాగేస్తూ ఉంటది. వస్తే నీ నోట్లేం ఆగదా? అన్నీ చెప్పేయాలా? అయ్యో బాబోయ్, ఇంకెన్ని విషయాలు దాచారా నా దగ్గర. కల్పన నువ్వు చెప్పు. చెప్పనా చిన్ను? మన దివ్య అను ఏదో రోజు పెంట పెడుతుంది, దోలు తీరిపోద్ది నీకు. ఏం కాదు, వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకురా నీకు ఇంత కుళ్ళు? సరే పోండి, నేను వెళ్ళిపోతున్నా. ఎందుకు చిన్ను తనతో అలా చేస్తావు ఎప్పుడు? అవును, ఇది నాకు చెప్పేసింది కాబట్టి వీళ్ళు లవర్స్ అని నాకు తెలిసిపోయింది. ఇంతకుముందు నా కళ్ళు కప్పి వీళ్ళు ఎలా ఉండేవాళ్ళబ్బా. వస్తే మూవీ అన్నవేమైందే? రేపు వెళ్దాం. చేతుని కూడా తీసుకెళ్దాం. వాడెందుకే మధ్యలో? వాడొస్తే నేను రాను. మన ఇద్దరమే అనుకో పంపరు. అదే చేతుని తీసుకెళ్లి సెక్యూరిటీ గార్డ్లా ఒక తోడుగా ఉన్నాడని మనని కూడా పంపించేస్తారు. ఇలా అన్నా బాగుంది. ఏం సోలేసుకుంటున్నారే? ఒరే, అమ్మాయిలన్నాక 100 మాట్లాడుకుంటాంరా, నీకెందుకు? ఓవర్ యాక్షన్. కల్పన నువ్వైనా చెప్పు. ఏం లేదులే చేత్, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటాను. ఓకే. వస్తే చూడు. కల్పన బయట వచ్చి కింద కమెంట్స్ చూసావా? ఇంకా క్రేజీ అసలు. దివ్య నాకు కాల్ వస్తుంది, నేను మాట్లాడేసి వస్తాను. అంటే ఇది వచ్చిన ప్రతిసారి ఫోన్ కాల్ రావడం, ఇది వెళ్ళడం అన్నీ మా అన్నగాడు ఇచ్చిన లవ్ సిగ్నల్స్ అన్నమాట. దొంగ మొహాలు. ఈడు మరీ ఇంత హ్యాపీగా ఉంటే కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. అర్జెంటుగా ఆయన నేడిపేయాలి, తర్వాత మళ్ళీ కలిపేచ్చు. హాయ్ ఆంటీ, ఏంటి వాళ్ళ స్పెషల్? ఏముందమ్మా, మా పక్కింటి సుబ్బారావు గారు లేరు, వాళ్ళ అమ్మాయి ఎవరో లవర్ ఉన్నాడని పెళ్లి చూపుల రోజే చెప్పేసిందిట. ఎంత ధైర్యం ఉంటే అలా చెప్పాలి? ఇలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు విరిచి ఇంట్లో కూర్చోబెట్టాలి. అవునా ఆంటీ? అవునేంటి అవును, నిజం చెప్పారా ఆంటీ అనాలి. లవ్ అంట లవ్వు. అవునా ఆంటీ, నిజమే చెప్పారు. లవ్ చేయడమే తప్పు. లవ్ చేయడం తప్పు కాదు, లవ్ చేసి ఇంట్లో చెప్పకపోవడం తప్పు. అర్థమైందా? ఎక్కడుందిరా అది? కాల్ చేయి ఒకసారి. చేశానే, ఆన్ ది వే అంది. అదిగో వచ్చేసింది. ఏవండి వచ్చేసావా? హే వెండి, వచ్చేసావా? సంవత్సరంతో చూసినట్టు అంత ఓవర్ యాక్షన్ చేయకు, పద పోదాం. పోవే, కుళ్ళిపోద్దానా. పోరా. ఆపుతారా ఇద్దరు? ఆంటీ ఎందుకో ఈ మధ్య నాతో సరిగా మాట్లాడట్లేదు. ప్రతిదానికి పనిచేస్తుంది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. నేనేం చిన్నపిల్లని కాదు. ఆ ఆంటీ మాటల్లో నిజంగా తేడా కనిపిస్తుంది. అరే, నేను జోక్స్ వేస్తే నవ్వే ఆంటీ ఇవాళ రిటర్న్లో నాకే పంచులేస్తుంది. ఏంటిప్పుడు మా మమ్మీకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండకూడదా? నీ ఒక్కదానికే ఉండాలా? అలా ఏం కాదు దివ్య. పాపమే, చెప్పేద్దామే, పిచ్చి తేపేలా ఉంది. నో. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు? అదేం కాదు కానీ అదేదో చెప్తుందంట, విను. ఏం లేదు, నేను చెప్పను. సరే, నన్ను నీ ఫ్రెండ్ అనుకుంటేనే చెప్పు, లేదంటే నీ ఇష్టం. సెంటిమెంట్కి వాల్యూ ఇస్తున్నానే కదా ఇలా ఎమోషనల్గా ఆడుకుంటున్నావు. సరే దగ్గర చెప్తాను. ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు నీ లవ్ మ్యాటర్ నువ్వు నాకెలా లీక్ చేసావు, మీ ఇద్దరిని ఒకటి చేద్దామని నేను మా మమ్మీకి మొత్తం చెప్పేశాను అనమాట. అందుకే మీ అత్తమ్మ కొత్తగా నీ మీద పంచులేయడం స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు దాకా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే మన లవ్ మ్యాటర్ నాకు తెలియకుండా మా చెల్లికి లీక్ చేసావు కదా, అందుకే ఈ మ్యాటర్ నీకు చెప్పకూడదని మేము కూడా డిసైడ్ అయ్యాం. కావాలని ఇద్దరు నన్ను నేర్పిస్తారు కదా, చెప్తాను మీ పని. అబ్బా, నువ్వు మా అన్నకు తెలియకుండా మీ లవ్ మ్యాటర్ మొత్తం నాకు చెప్పేశావుగా, అందుకే ఈసారి నేను మా అన్నయ్య కలిసి ఇలా చేసాం. ఇంతకీ ఏం పంచలేసింది మీ అత్తమ్మ? చిన్ను, దివ్య.
ఏంటమ్మా అల్లరే? అమ్మో డాడీ. చిన్ను వెండి అమ్మకెటు ఈ విషయం చెప్పేశాను కదా, అదే చేత్తో డాడీ కూడా చెప్పేశాననుకో, నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీరిపోతాయి. డాడీ ఏంటి, నేను మా అన్నగాడి మాట మా డాడీకి ఎప్పుడెప్పుడు చెప్తానని వెయిట్ చేస్తున్నారా? నేను మా డాడీకి చెప్పానుగా, ఎవరికి చెప్తానో మీరే చూడండి. ఆహా ఎంత మంచి డ్రీమో. బాబోయ్ నాకు సిగ్గేసేస్తుంది. ఒరే అన్నయ్య, ఆ మండపం, ఆ లైట్లు, ఆ సౌండ్లు, ఆ డాన్సులు, ఆ హడావుడి ఎంత బాగుందో. ఏ చీ ఆపు, అంత సిగ్గుపడుతున్నావేంట్రా అమ్మాయిలాగా? సడన్ గా ఏమొచ్చింది నీకు? ఉసే నాది కల్పన పెళ్లి ధూమ్ధామ్గా అయిందంటే బా. అందరం తెగ ఎంజాయ్ చేసామంట. మ్మ్. కలే అంత బాగుందంటే మ్హూ. ఇంక రియాలిటీలో ఎంత బాగా పెళ్లి చేసుకుంటామో. ఐఎమ్ ఎక్సైటెడ్. కొన్ని కళ్ళలు కళ్ళల్లానే ఉండిపోతాయి అన్నయ్య. ఉసే అది నోరా ఇంకేమన్నా? అది కాదురా, నువ్వు అస్సలు విషయం మర్చిపోతున్నావు. ఏంటది? అంతేలే, మర్చిపోయావు. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా, నన్ను ఎందుకు పట్టించుకుంటావు? ఉసే నిజం గుర్తులేదే. ఎప్పుడు డాడీ ఏమంటాడు గుర్తుందా? ఏమంటాడు? ఒక అన్నయ్యగా చెల్లి పెళ్లి చేసిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలరా, అది నీ బాధ్యత అని చెప్పాడు, గుర్తుందా? అమ్మని అంటే ఇప్పుడు అంటే ఇప్పుడేం లేదు, నా పెళ్ళయ్యాకే నీ పెళ్లి జరుగుతుంది. ఇప్పటికిప్పుడు నా పెళ్లి చేస్తాన్నారనుకో, నీ పెళ్లి ఎందుకు జరగనిస్తానరా? నీకు అంత ఛాన్స్ ఏమనగా, నేను ఎవరినొకటి ఎతికేసి నీకు 3 వేయిచ్చేస్తాను. నేను కల్పనప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. నువ్వంత టెన్షన్ పడకరా, నీ పెళ్ళేం చెడగొట్టానులే. నువ్వు మాత్రం నీకు నచ్చిన అమ్మాయి సెలెక్ట్ చేసుకోవచ్చు, నేనేంటి ఏ గొట్టంగానో చేసుకోవాలా ఇప్పుడు? ఉసే నువ్వు నాలాగేం బాంబు పేల్చవు కదా ఇంట్లో. మరీ నీ అంత కాదులే. అవును, ఏంటమ్మా మీ వెండి ఇంకా రాలేదు ఇంటికి? అంటే రాత్రి కల్లోకి వచ్చింది కదా, ఇప్పుడు ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుద్ది, వచ్చేస్తుంటదిలే. ఒరే ప్లీజ్ ఆపరా, నేను చూడలేకపోతున్నాను. ఏ పోవే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటో, రేపు ఎలాగో చెన్నై వెళ్ళిపోతున్నాను కదా, ఈ తలనొప్పి ఉండదు. చిన్ను వెండి ఏదో ఒక చేయి చిన్ను, అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. నాకేమైనా అర్థమైసి వస్తుందా? ఎవరికి ఎలా చెప్పాలో, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారని భయం వేస్తుంది. చిన్ను నువ్వే ఏదో ఒక చేయరా. ఏంటి చేసేది? అందుకే రేపు చెన్నై వెళ్ళిపోతున్నాను. వచ్చేసింది. ఏంట్రా నాకేదో చెన్నై అని వినిపించింది? చూడు దివ్య, మీ అన్నయ్యకి ఏదో ఒక చెయ్యి అంటే నేను చెన్నై వెళ్ళిపోతా అని అంటున్నాడు. పాపంరా, వెండి నెల వదిలేసి నువ్వు ఒక్కడే హ్యాపీగా ఎలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? చూడు తను ఎలా టెన్షన్గా వదిలేసి వెళ్ళిపోతావా? ఇప్పుడు ఏం చేయమంటావు? దాన్ని చెన్నై లేపుపోవాలా? వావ్, ఈ ఐడియా నిజంగా చాలా బాగుందిరా. ఎంతైనా నీకు ప్రేమలో పట్టక ధైర్యం పెరిగిపోయిందిరా అన్నయ్య. ఎక్స్ప్రెషన్ మార్చి ముందు చెయ్యవే. ఇలాంటి దిక్కుమాల ఐడియాలకు బాగా సపోర్ట్ చెయ్యి. నీ పని చెప్తా నాగు. అరే కల్పన ఎప్పుడొచ్చింది? చిన్ను ఏదైనా తిందో లేదో అడిగేవా లేదా? ఊరుకోండి ఆంటీ, మీకు తెలుసా నిజం నాకు తెలుసు. కల్పన కాఫీ అయినా తాగుతావమ్మా? ఆంటీ ఆలోచించి ఆలోచించి హెడ్ఏక్ గా ఉంది ఫుల్. అయ్యో అయ్యో మా మా పాలవాడికి పాలవాడికి ఏది ఏది? దున్నపోతుల లవ్లో పడి లేచిపోయింది. పోండి ఆంటీ. అమ్మా పాలవాడి గీదేమో నాకు తెలియదు గాని మన ఇంట్లో దున్నపోతు లేచిపోవడానికి ప్లాన్ చేస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చి కదలెళ్తారా? ఇద్దరిని కాళ్ళు చేతులు విరగొడతాను. అమ్మా మా మొక్కలకి ఇంటి నుంచే కలిసి బయటికి వెళ్ళాం, అలాంటిది లేచిపోవడమా? మాకంత సీన్ లేదమ్మా. నా కొడుకేమీ అలా ఏం చేయడు, నాకు దేని మీదే డౌట్. ఆ నువ్వు అలానే అనుకో. ఇన్ని రోజులు అమూల్ బేబీ అసలు లవ్ అంటే ఏంటో తెలీదన్నావు. చూడు ఎంచక్క మన ఇంట్లోనే ఇంత పెద్ద లవ్ ట్రాక్ నడిపాడు. అది నిజమేనే, లవ్వర్స్ నమ్మడానికి లేదు. అమ్మా వీడు పాపం భయపడుతున్నాడే, నాన్నకంట విషయం చెప్పేచ్చుగా. ఇది మరీ బాగుంది. లవ్ చేసుకున్నప్పుడు బానే చేసుకున్నారుగా, మీరే చెప్పేయండి. కరెక్ట్ అమ్మా, లవ్ చేసుకుంది మీరే కదరా, ఇంట్లో చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే. నీ అంకమ్మ. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారు. ఏమంటే ఒకసారి ఇలా వస్తారా? జోక్ జోక్ చేస్తా, మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని. ఇలా అయితే మీ జన్మలో చెప్పలేరు. పా, మా అమ్మ కూడా స్టార్ట్ చేసిందా?
ఆ ట్రాన్స్పోర్ట్ రీచ్ అయిందే? ఆ పెండింగ్ అమౌంట్ క్లియర్ చేయండి. నేను మళ్ళీ హాయ్ చేస్తాను, ఓకేనా? హాయ్ అమ్మా, బాగున్నావా? హ్మ్. ఆ, కల్పన లేదా అంకుల్ ఇంట్లో? అదేంటి మీ ఇంటికి వస్తున్నాను బయలుదేరింది కదా, రాలేదా? ఆ, మా ఇంట్లోనే ఉంది అంకుల్, మా ఇంట్లోనే ఉంది కదా. ఏంటి దివ్య, ఎప్పుడు వసపెట్టలాగా లోడాలోడా మాట్లాడే నువ్వు ఇలా సైలెంట్గా ఆలోచిస్తున్నావు ఏంటి? ఎవరన్నా లవ్ చేస్తున్నావా? హెల్ప్ చేయమంటావా? డెఫినెట్ గా కావాలి అంకుల్, కాకపోతే మీరు హెల్ప్ చేయాల్సింది నాకు కాదు, కల్పనకి. నువ్వు అలా చేస్తావని తెలుసమ్మా, కానీ అన్ని విషయాలు ఎల్లరి పనిచేయదు. అప్పుడప్పుడే నిజం చెప్తా అంకుల్, ప్లీజ్ నమ్మండి. నిజంగానే కల్పన లవ్లో పడింది, ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. కల్పన నా దగ్గర చిన్న చిన్న విషయాలు దాచిపెట్టదు, ఇంత పెద్ద విషయం అదే దాచిపెట్టిందంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. ఫస్ట్ లో ఈ విషయం తెలిసినప్పుడు నాకు కూడా సేమ్ ఫీలింగ్ అంకుల్. ఇంతకీ నా కూతురు లవ్ చేసా ఎదవడమ్మా? కరెక్ట్ అంకుల్, ఎదవే. కాకపోతే మా అన్న మరీ మీరు అనుకున్నంత ఎదవ కాదన్న ఫీలింగ్. మధ్యలో మీ అన్న ఎందుకు వచ్చాడు? కల్పన లవ్ చేస్తుంది మా అన్నయ్యగా. మీ అన్నయ్యనా? ఏమున్నాయి? పాపా ఏంట్రా ఎప్పుడు లేదు కిచెన్లోకి వచ్చావు? కాఫీ తాగుతావా? ఎందుకు పప్పా వంటరా అమ్మని పెళ్లి చేసుకున్నావు? నేను చేస్తున్నాను కదరా, సంతోషించు. ఇప్పుడంటే నువ్వు చేస్తున్నావు, రేపు పెళ్ళాక ఎవరు చేస్తారు? ఎందుకంటే నాకు అమ్మలా వంట రాదు కదా. ఐడియా, బాగా వంట వచ్చిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకు ఈ బాధలు ఉండవుగా. ఎంత బాగా చెప్పావు. అంకుల్ ఆ, ఇప్పటికైనా నమ్ముతున్నారా? చూడు దివ్య, ఇది నువ్వు నేను మాట్లాడుకున్న విషయం కాదు, వాళ్ళను నువ్వు ఎంకరేజ్ చేయకు, అర్థమైందే? సారీ అంకుల్. హాయ్ దివ్య. ఏంటి హాయ్ కూడా చెప్పావా? హాయ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అమ్మాయి అన్నాక ఆ మాత్రం పొగరుండాలి, చాలా బాగుంటుంది. అయిపోయిందా? నేను వెళ్తున్నా. అరే మాట్లాడుతున్నా కదా, కొంచెం ఉండు. అసలే మీ అన్నగాడు చెన్నై వెళ్ళే దగ్గర నుంచి నేను కలవడం అస్సలు కూరట్లే. ఇదిగో ఇలా రోడ్డు మీద ఫాలో అవుతున్నా. నువ్వెంత ఫాలో అయినా నేను లవ్ చేయను, లైట్ తీసుకో. లైన్ వేస్తున్నా కదా, లైట్ ఎలా తీసుకుంటా? అస్సలు వదలను. నువ్వు మా అన్నగాడి ఫ్రెండ్ అని ఒక్క రీజన్తో నిన్ను వదిలేస్తున్నా. ఆగిపోకు, వెళ్ళి మీ అన్నగారు చెప్పు సుధీర్ మంచోడు కాదు, సైకో అని. వెళ్ళు, ఏదో ఒక రోజు ఆ నిజం మీ అన్నగాడికి నేనే చెప్పేస్తా. అనుకున్నా ఇక్కడే ఉంటారని. ఏమైందిరా మీ ఇద్దరికి? ఏం అవ్వలేదు, ఇక్కడే ఉన్నాం, ఇంకా చచ్చిపోలేదు. నీకు ప్రతిదీ కామెడీయేనా? ఏదైనా చేసే ముందు ఆలోచించావా? నేనేం చేశాను ఇప్పుడు? ఏంటే ఏం చేయలేదా? ఇవాళ కల్పన ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఆంటీ ఒప్పుకున్నంత ఈజీగా మా పప్ప ఒప్పుకుంటారనుకున్నావా? ఇద్దరు లైఫ్ మ్యాటర్ ఇక్కడ. నీకు నచ్చినట్టు చేస్తే స్పాయిల్ లేదు మా ఫ్యూచర్. నేను క్యాజువల్ గానే చెప్పానురా. ఏంటిది క్యాజువల్ మ్యాటరా? అసలు మైండ్ పనిచేస్తుందా? మేము ఎలా చెప్పాలని బుర్రపాడు చేసుకుంటా ఉంటే నువ్వు వెళ్ళి అలా స్పాయిల్ చేసేస్తావా? మేము ఇప్పుడు ఏం చేయాలి? లేచిపోవాలా? ఒరే, అంత దూరం నేను రానివ్వనురా, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. ఏంటి వినేది? పప్పాకి నేనంటే ప్రాణం. నేను చెప్పుంటే ఒకసారి ఆలోచించేవారేమో. నువ్వు చెప్పడం వల్ల నాకు డైరెక్ట్గా కాల్ చేసి చేతు వాళ్ళ ఇంటికే కాదు అసలు నువ్వు ఇంటి బయటికి కూడా వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. ఓ చెల్లి కదా అని ఎంత అల్లరి చేసినా భరిస్తే అంతా స్పాయిల్ చేసి కూర్చున్నావు. కల్పన, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చెన్నై వెళ్ళిపోతాను రేపు. మన కర్మ బాగుంటే మనం వెళ్ళి మన ఇంట్లో ఒప్పిద్దాం. అది కాదురా అన్నయ్య, ఒక్కసారి నా మాట విను. ఏంటే వినేది? అసలు అన్నాన్ని పిలవక. చా, అసలు నీ మొక్కనే చూపించు నాకు. హెల్ప్ చేస్తావంటుంటే మేమంటే ఇష్టం అనుకున్నాను, కానీ మమ్మల్ని విడగొట్టడానికి ఇంత ప్లాన్ చేస్తావనుకోలేదు. ఇంకా నేను ఇంటికి రాను, హ్యాపీగా ఉండు.
పొద్దు పొద్దున ఎదురైంది. ఈ రోజంతా దరిద్రే నాకు ఇంకా. అవును, అందుకే ఎవడో నా చెల్లి మహాలక్ష్మి అన్నిటికీ ఎదురు రమ్మ అనేవాడు. అసలేం దరిద్రుడు వాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్ పోరా, ఎక్కువ చేసేది నువ్వు, నేను కాదు. పోవే, నీతో ఎవడు మాట్లాడతాడు? పాపా ఇలారా. దివ్య నాతో చెప్పిందంతా నిజమేనా? అంటే పప్పా అది అడిగిన దానికి సమాధానం చెప్పు. నిజమా కాదా? హ్మ్. ఒకటే కూతురు కదా అని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. కానీ నువ్వేం చేసావు? పప్పా పప్పా అంటూనే ఒకరిని లవ్ చేస్తూ పప్పాని పప్పుగానే చేసావా? పప్పా ప్లీజ్ అలా అనకు. నాకేం చెప్పకు, నాతో మాట్లాడకు. పప్పా ప్లీజ్, నేను చేతు వచ్చి నీకు మొత్తం చెప్దామనుకున్నాం, కానీ అంతలో దివ్య మధ్యలోకి వచ్చి అంత చెడగొట్టింది. దానివల్ల ఇదంతా సాడ్స్ బాగుంది. లవ్ చేసుకుంది మీరు, మధ్యలో దివ్యను ఎందుకంటావు? వాళ్ళ అన్నయ్య కోసం వచ్చి నాతో ధైర్యంగా చెప్పింది. మీ లవ్ గురించి చెప్పిందే కానీ మీ గురించి ఒక్కటి కూడా నెగిటివ్ మాట్లాడలేదు తెలుసా? నిజం పప్పా, ఎలా చెప్పాలో తెలియకనే ఇన్ని డేస్ ఆగిపోయాం పప్పా. నీకు చెప్పొద్దని కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నాకు చైతన్య నచ్చలేదు. నువ్వెన్ని చెప్పినా కూడా నచ్చడు, అంతే. మేమిద్దరం సిన్సియర్గా లవ్ చేసుకున్నాం. చేతు అంటే నీకు ఇష్టమే కదా, సడన్ గా ఎందుకు ఇలా మారిపోయావు పప్పా? మారిపోయింది నువ్వురా. డాడీ అంటే ఇష్టం ఉంటే చైతన్యని మర్చిపో. చెప్పింది అర్థమైంది కదా? పప్ప మాట కాదనుకుంటావా, లవ్ వద్దనుకుంటావా, అంతా నీ చేతుల్లో ఉంది. నువ్వెంత ఇష్టమో చేతు కూడా అంత ఇష్టం పప్పా. కానీ మీ ఇద్దరిలో ఒకరి మాట వినే సిచ్యువేషన్ వస్తే నీ మాట వింటాను పప్పా. హలో చిన్ను, ఆవండి. నువ్వు చెన్నై వెళ్ళడానికి వీల్లేదు. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. అవన్నీ నన్ను అడగకు, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. నువ్వు చెన్నై వెళ్ళడానికి వీల్లేదు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటావో, లీవ్ పెట్టుకుంటావో, జాబ్ వదిలేస్తావో నీ ఇష్టం. కానీ నువ్వు మాత్రం హైదరాబాద్ లోనే ఉండాలి. నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, వెరీ సీరియస్. ఇదేం పెంట పెట్టిందో. ఇప్పుడు బాస్ గడికి కాల్ చేయాలి. చెప్తా ఆగు నీ పని ఇప్పుడు. ఈ సిగ్నల్ ఒకటి. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెష్ బాయ్. సార్ అదే ఫ్రెషర్ బాయ్. కుళ్ళి జోకులు. అంటే సార్, ఇంట్లో చెన్నై అంటే కొంచెం భయపడుతున్నారు. నాకు రావడం కుదరట్లేదు. మీరే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ చూడాలి సార్. చా, నీకు లవ్ ఫ్రమ్ హోమే తెలుసా అనుకున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తెలుసా? వాట్ ఎ జోక్. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దంటుంటే నువ్వేంటి కావాలంటున్నావు? ప్రియాలు పిలిచింది సార్, అందుకే. సార్ మీరు అలా కష్టం అనకండి సార్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఓర్ని, నీకేం కష్టాలరా? కొంపదీసి ప్రేమలో పడిపోయావా ఏంటి? కంపెనీ కూడా నీలాంటి ఎంప్లాయీస్ లేక కష్టాల్లోనే ఉంది. కానీ వచ్చే నాన్న చెన్నైకి క్యాంటీన్లో సాంబార్ ఇడ్లీ తింటూ మాట్లాడుకుందాం. సార్ మీకు ఎలా చెప్పాలి సార్? ఒరే, నీకు లవ్ మ్యాటర్ అనుకున్నా, వర్క్ విషయాలు కూడా మాట్లాడడం రాదనమాట. చీప్, వెరీ చీప్. నేను అర్జెంట్ కాల్ మాట్లాడుతున్నాను, ఇక్కడి నుంచి దోబే. హలో, నేను కూడా ఇంపార్టెంట్ కాల్లోనే ఉన్నా. సార్, నాకు మాట్లాడడం రాదు సార్, అందుకే మా అమ్మాయి ఎప్పుడు తిడుతూ ఉంటుంది. తాటి చెట్టు అంత ఎదిగావు గానీ తాటికించని తెలివి కూడా లేదని. ఎత్తప్పా. అంటే సార్ 3 days నుంచి నాకు కోల్డ్, కాఫ్, ఫీవర్ సార్. మేబీ కరోనా సిమ్టమ్స్ ఏమో. వర్క్ ఫ్రమ్ హోమే బెటర్ సార్. మరి మీరు రమ్మంటే మీ ఇష్టం సార్. కోవిడ్ నిజంగా ఉందో లేదో గానీ ప్రతి ఒక్కడు అదే వంకతో లీవ్లు దొబ్బేస్తున్నారు. సరే, కొన్ని డేస్ అంటే మేనేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఎస్. దివ్య, కిచెన్. దివ్య సారీ. ఏమైనా మాట్లాడు. సారీ. ఏంటే దాంతో మాట్లాడుతున్నావు సారీ అని? నేను చేసింది ఈరోజు మర్చిపోయావా? దొంగ మోకంది అది. లవ్ చేసింది మనం, దొంగ మొహలం మనం. తననంటావేంటి పాపం? థ్యాంక్స్, అదైనా తెలుసుకున్నారు. ఏంటి రివర్స్ డ్రామాలు? అందుకేనా నన్ను చెన్నై వెళ్ళకుండా ఆపావు? చిన్ను, ఫస్ట్ నేను చెప్పేది వింటావా? ఏంటి?
ఏంటి ఆలోచిస్తున్నావు? అలిగావా? మ్హూ. నేను లవ్ యాక్సెప్ట్ చేసినప్పుడే చెప్పేయాల్సింది పాప. ఇన్ని రోజులు దాచి తప్పు చేశానని బాధపడుతున్నాను. ఇప్పుడు బాధపడేం లాభం? చేతు చాలా మంచివాడు పాప. నేను లేకుండా అసలు ఉండలేడు. అయిపోయింది చెప్పడం? సర్లే గాని నీతో నిజం చెప్పాలి. హ్మ్? ఇట్రా. యాక్చువల్లీ చైతన్యకి ఇచ్చి పెళ్లి చేద్దామని నాకు ఎప్పటి నుంచో ఉంది. హా? ఈ గ్యాప్లో మీరే ఓపెన్ అయిపోయారు. అంటే పప్ప అంటే ఏం లేదు, నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు లవ్ కమ్ అరేంజ్ అయింది అంతే. అంటే మర్చిపో వార్నింగ్ ఇదంతా. పప్ప అంటే నీకు ఎంత ఇష్టమో టెస్ట్ చేశాను రా. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు. లేకపోతే నీ లైఫ్లో జరిగే ప్రతి చిన్న విషయం పప్పాతో షేర్ చేసుకుంటూ అలాంటిది ఇంత పెద్ద విషయం దాచిపెడతావా? అందుకే నీ రియాక్షన్ చూద్దామని టెస్ట్ చేశా. బట్ నువ్వు ఏడుస్తూ నేను చూడలేం కదరా, అందుకే ల్యాక్ చేయకుండా చెప్పేశా. పో పప్ప, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు ఏడిపే ఆగలేదు. అందుకే కదా వెంటనే చెప్పేశా. కానీ ముందే చెప్తున్నా, మమ్మీకి మాత్రం మీరే చెప్పి మీరే ఒప్పించుకోవాలి. మమ్మీ గురించి మీకు తెలిసిందే కదరా, హ్మ్. అప్పుడు మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ముందే చెప్తున్నా. పప్పా నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు. మమ్మీని నేను చూసుకుంటా. లవ్ యూ పప్పా. ఫస్ట్ ఈ మ్యాటర్ వెళ్ళి చేతుకు చెప్పాలి, మ్మ్. సరేనా? సో పప్పా అలా మన లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అంటే అది చెప్పేది విను అని. ఆ, ఇలా రామ్మా. వాళ్ళిద్దరు నిజంగా లవ్ చేసుకుంటున్నారా? ఇంట్లో మనకు తెలియదేముంది అంకుల్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక్కటి మాత్రం చెప్పగలను, మీకు కల్పన అంటే ఎంత ఇష్టమో మా అన్నగాడికి కూడా కల్పన అంటే అంతే ఇష్టం. నీకు విషయం తెలుసా దివ్య? వాళ్ళిద్దరిని అలా చూసినప్పుడల్లా కల్పనను బయట వాళ్ళకి ఇచ్చే బదులు మన చేతికిచ్చి పెళ్లి చేస్తే నా కళ్ళ ముందే హ్యాపీగా ఉంటుంది కదా అనిపించేది. అంటే అంకుల్ మీకు ఓకే కదా? కానీ ఒక కండిషన్ దివ్య, నేను ఈ విషయం ఓకే చేసినట్టు వాళ్ళకి తెలియనివ్వకు, సరేనా? అయ్యో అంకుల్, మీరు ఇది ప్రత్యేకంగా నాకు చెప్పాలా? ఇప్పుడు చూడండి వాళ్ళని ఒక ఆట ఆడుకుంటా. చెల్లమ్మా, దివ్య చెల్లమ్మా. హే పోరా. దివ్య ష్, పోండి, మీ ఇద్దరు అసలు నాతో మాట్లాడొద్దు. ఉసే సారీయే, మీ అన్నయ్యనే క్షమించేయే ప్లీజ్. సారీ దివ్య, మీ అన్న గర్ల్ ఫ్రెండ్ లా కాదు, నీ ఫ్రెండ్ లా చెప్తున్నాను. సారీ. బాగున్నారే మీ ఇద్దరు, హెల్ప్ చేస్తే సారీలు థ్యాంక్స్లు, ఏదైనా తేడా వస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకొకసారి మీ మ్యాటర్లు ఇన్వాల్వ్ అయితే అప్పుడు అడగండి. మీ చావేదో మీరు చావండి, నాకు అనవసరం. ఉసే మా బుజ్జి చెల్లి కదా, ఈ ఇన్నోసెంట్ మొక్కలు చూసి దగ్గరుండి మా పెళ్ళయ్యేలా చూడవే. ఫోటో ఆల్బమ్లో ఫస్ట్ ఫోటో నీదే పెట్టుకుంటాం. అబ్బా, ఆల్బమ్ వెల్కు వెళ్ళిపోయావేంట్రా? హలో, ఇంకా మన డాడీ, మీ డార్లింగ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు ఒప్పుకోవాలి. నీకు అర్థమవుతుందా? మా మమ్మీ అయితే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. నువ్వే ఏదో ఒకటి చేయాలి దివ్య. అయ్యో, నేను నీ లైఫ్ మ్యాటర్తో జోక్ చేస్తా. నువ్వు చెప్తే అట్లీస్ట్ మీ ఇంట్లో వింటారు కదా. వెళ్ళి చెప్పుకొని మీ మమ్మీతో మాట్లాడుకో. ఉసే ఆడుకోకే, అందరికీ తెలిసిందే కదా. డీలేంటో చెప్పు. డీల్ అంటున్నావు కాబట్టి ఆలోచిస్తున్నా. సరే, నీ పెళ్లి సెట్ అవగానే మీ ఇద్దరు కలిసి నేను అడిగిన గిఫ్ట్ ఇవ్వాలి, ఓకేనా? గిఫ్టే కదా, ఇచ్చేద్దాం. ముందే చెప్తున్నా, నేను అడిగిన గిఫ్ట్ నాకు ఇవ్వాలి. మా ఇద్దరికి డీల్ ఓకే. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ ఏమో గానీ, కల్పన మా ఇద్దరిలో ఒకరి మాట వినాల్సి వస్తుంది అన్నప్పుడు పప్పా నేను నీ మాటే వింటా అన్నావంటే మా అన్నగాడికి నువ్వు చెప్పినట్టే కదా. కరెక్ట్ టైం గుర్చేసేవే. అంకుల్ నో అంటే నన్ను వదిలేసేదానివా? నేను పప్ప మాట ఫస్ట్ వింటాను అంటే నీకు నో చెప్పినట్టు ఎలా అవుతుంది? ఇప్పుడు నువ్వు లవ్కి నువ్వు చెప్పావు కాబట్టి వీడికి నువ్వు చెప్పినట్టే కదమ్మా. నేనంటే ఎంత ఇష్టమో చెప్పాలి కానీ నీ మాట ఏంట పప్ప, నువ్వే ఇంటి యజమాని అని ఆడేస్తూ కూర్చున్నావా? ఒరేయ్, ప్రేమ ఎక్కువైనప్పుడు అలా పిలుస్తూ ఉంటది అంతే. చిన్ను, దివ్య కావాలని మనకు అన్ని గుర్తు చేసి గొడవ పెట్టడానికి ట్రై చేస్తుంది. మనల్ని ఎవ్వడు పెడగొట్టలేడు. మనం పైకి అలా లవ్ చేసుకుందాం పద. పద. వెళ్ళు వెళ్ళు, ఆంటీకి నువ్వు విషయం ఎలా చెప్తారో నేనే చూస్తా. ఈ రాకేష్ గడు ఏంట్రా బాబు, ఎప్పుడు హ్యాండ్ ఎత్తానే ఉంటాడు. ఆడంతే, ఎప్పుడేం చేస్తాడో ఆమెకే తెలియదు. చెల్లెమ్మా, హ్మ్? ఒకసారి ఇట్రా. ఏంట్రా, నాకు పనుంది. ఒకసారి ఇట్రా. మా చెల్లి సూపర్ రా, దీనివల్లే కల్పన వాళ్ళ డాడీ ఒప్పేసుకున్నా. వావ్, సూపర్ రా, మొత్తానికి లవ్ సెట్ అయిపోయింది. ఎంతైనా నువ్వు చెప్పింది నిజమేరా.
దివ్య సూపర్ టాలెంటెడ్. ఒరే అయిపోయిందా, నేను వెళ్తున్నా. అబ్బా ఆగవే, ఏదో పనున్నట్టు. ఫస్ట్ టైం నేను పొగుడుతున్నాను ఉండు. నిజం తెలియకుండా చాలా తిట్టేశాను రా పాపం. ఇవాళ తెలిసాక కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఏంటి దివ్య, మీ అన్నలోకి హెల్ప్ చేస్తావా? కొంచెం నా లవ్ కూడా హెల్ప్ చేయొచ్చు కదా, ఏమంటావు? ఏరా నువ్వు లవ్లో పడ్డావా? చెన్నైలాగా చాలా దాస్తున్నావురా. కొన్ని పనులు అవ్వాలంటే కొన్ని నిజాలు దాచిపెట్టాలి. ఏమంటావు దివ్య, కరెక్టే కదా? కొన్ని నిజాలు దాచినా పర్లేదు, కానీ అబద్ధాలు దాచినా నో యూస్. ఎందుకంటే అబద్ధాలు ఎప్పటికీ నిజం కాలేవు. అబ్బా భలే చెప్పావే. నిజం అబద్ధం అంటే గుర్తొచ్చింది. కాల్లో ఏదో నిజం చెప్తా అన్నావురా, ఏంటది? లవ్ సెట్ అయిన హ్యాపీ మూడ్లో ఉన్నావు కదరా, ఇప్పుడు కాదులే, కరెక్ట్ టైం చూసుకొని చెప్తా. సరే మామ, నాకు పని ఉంది, మళ్ళీ కలుద్దాం. ఓకే మామ, అయితే బాయ్, సీ యూ. నిజాన్ని దాచేది నువ్వు. కొన్నిసార్లు ఎక్కువ రోజులు నిజాన్ని దాచినా అది అబద్ధమే ఛాన్స్ ఉంది. చూసుకో, జాగ్రత్త. సీ సూన్. ఏరే ప్రేమ పక్షులు నిమిషానికోసారి మాయమవుతుంటారు. వచ్చేస్తారులే అమ్మా, కిందే ఉన్నారు. ఓహో, ఏంటక్క సాంబార్ చేసావా? స్మెల్ అదిరిపోయింది. అవును తమ్ముడు. అయినా ఏంటి ఈ మధ్య ఇంటికి రావడం మానేసావు? నేను రాకపోతే ఏంటక్క, నీ కోళ్ళు వస్తుందిగా డైలీ. హ్మ్. బాగుంది. అలా అని ఎన్ని రోజులు వదిలేస్తాం ఇద్దరిని? తొందరగా పెళ్లి చేసి ఒకటి చేసేద్దాం. నేను రెడీ అక్క. బా ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. అటు ఆంటీని ఇటు డాడీని ఒప్పించాల్సిన బాధ్యత మీదే. మేమెందుకు ఒప్పిస్తాం? అలా ఎవరన్నారు? ఇంకెవరు అంకుల్, మీ ముద్దులు కూతురే చెప్పింది. ఇంతకు వీళ్ళిద్దరు ఎక్కడ కనిపించట్లేదు? పప్పా అమ్మో అంకుల్, ఎప్పుడు నీ వచ్చా? పెళ్ళయి నువ్వు అత్తారింట్లో ఉంటే నేనేదో నిన్ను చూడ్డానికి వచ్చినట్లు పప్పా ఇప్పుడొచ్చావంట. ఊరుకోను పప్పా, ఇది నా అత్తారిల్లే కదా. అవును, నీ బాయ్ ఫ్రెండ్ ఏడి? పిలు. అంకుల్ పైకి పారిపోయాడు, పిలవండి. చైతూ, ఒరే అన్నయ్య, మీ మావయ్య వచ్చారా, కిందకి రా. రే చైతు, అంకుల్ పిలుస్తున్నారా? చిన్ను, అమ్మా చూసావా, పెళ్లికి ముందే గ్రిప్ లో పెట్టేసుకుంది అన్నయ్యని. లవ్ మ్యారేజ్ కదా, అలాగే ఉంటుంది. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? మీ లవ్ మ్యాటర్ తెలిసాక హార్ట్ అటాక్ ఏం రాలేదు, బానే ఉన్నాను. సారీ అంకుల్, మేమిద్దరం కలిసే చెప్దాం అనుకున్నాం. ఈ గ్యాప్లో మా చెల్లి చెప్పేసింది. నీకంటే చిన్నదేనా? చెప్పి మంచి పని చేసింది. చెప్పక్క, ఏం చేద్దాం అంటావు? బాగుంది. నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఒక పంచే అమ్మా, నువ్వు వెళ్ళి ఆంటీతో మాట్లాడు, మీరు మా డాడీతో మాట్లాడండి. అలాగే. సెట్ అంతే. అంతే. మరి మీ ఇద్దరు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని లవ్ చేసుకుంటారా? అంతే అంతే. ఏం లేదక్క, అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటే నేనే వచ్చి వాడితో మాట్లాడేవాడిని. వీళ్ళ లవ్ మ్యాటర్ మనకు చెప్పలేదు కాబట్టి మనం సైలెంట్గా ఉందాం. నేను ఆల్రెడీ సైలెంట్ అయిపోయాను. అమ్మో, నేనైతే అలా సైలెంట్ గా అస్సలు ఉండలేను. పాపం, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయవే ప్లీజ్, కానీ మాకు చెప్పి చేయి, మాకు క్లారిటీ ఉంటుంది. నో, చెప్పి చేసే అలవాటు నాకు లేదు. చేయగానే చెప్పేస్తాను. ఏమి హెల్ప్ ఏమో, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు కదా అంకుల్. ఇలాంటి టైంలో డాడీ వస్తే మామూలుకి కొండదు అసలు. డాడీ ఏంటి వీళ్ళు? వీళ్ళు ఇంక మారరా, ప్రతిసారి ఇదే నమ్ముతాం అనుకుంటారా? నీ బుందరా, నిజంగానే డాడీ వచ్చారు చూడు. ఏంటి గ్యాంగ్ అంతా మీటింగ్ పెట్టారే? ఏంటి స్పెషల్? ఏంట్రా ఎప్పుడొచ్చావు? ఏంటి ఏంటి అందరు కలిసి మీటింగ్ పెట్టున్నారు? ఏం లేదు డాడీ, హ్మ్. అన్నయ్య ఏదో గుడ్ న్యూస్ చెప్తాను, మీరు వచ్చాకే చెప్తా అన్నారు, అప్పుడే మీరు వచ్చారు. ఏంట్రో ప్రమోషన్ వచ్చిందా ఏంటి? నాకా? అదేం లేదు డాడీ, చెల్లేదో జోక్ చేస్తుంది అంతే, అదేం లేదు. చూస్తుంటే మీరేదో దాస్తున్నట్టున్నారే. హ్మ్? దాయడానికి ఏం లేదు నాన్న, అందరికీ అంతా తెలుసు. ఏమంకుల్? ఇదేంటి నన్నరికిచ్చేలా ఉంది? ఒరే అసలు ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు? వచ్చే ముందు ఒక మాట కూడా చెప్పలేదేంట్రా నాకు? అంటే అది కల్పన ఇంటికి తీసుకెళ్తాను చెప్పి వచ్చాను రా. అబ్బా, కూతురు తీసుకుపోవడానికి అంత దూరం నుంచి వచ్చావా? ఎందుకు మా చేతుగాడు వదిలిపెట్టడం మీ ఇంట్లో? అయినా ఇది మన ఇల్లే కదా. ఏదో కూతుర్ని అత్తారింటి నుంచి ఇంటికి తీసుకెళ్ళినట్టు ఫీల్ అవుతావు ఏంట్రా నువ్వు? చెప్పేమంటావా? అవును, ఏంటి మీరంతా ఇంత సైలెంట్గా ఉన్నారు? మాకు మాట్లాడే గ్యాప్ ఇస్తే మాట్లాడుతాను రా,
కాసేపు ఆలోచించుకో నువ్వు. ఏం లేదు డాడీ, అంకుల్ ఏదో పని మీద మన ఇంటి సైడ్ వచ్చారు. ఎటు ఇంత దూరం వచ్చారు కాబట్టి కల్పన తనతో తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అంతే కదా అంకుల్? అదేరా కరెక్ట్. ఇంతలో నువ్వు వచ్చేసావు. అంతేనా? దానికెందుకురా ఇంత కంగారు? సరే మీరు మాట్లాడుకుంటా ఉండండి. ఏమే, కాఫీ పెట్టు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఒక్క 5 మినిట్స్. అలా ఉంటది. వామ్మో, ఈ టెన్షన్ నా వల్ల కాదు. ఎవరు ఎక్కడ చెప్పేస్తారని భయంతో చచ్చిపోయాను. ఎందుకురా భయం? ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. కాసేపు అయితే నేనే చెప్పేద్దాం అనుకున్నా. ఏదో దివ్యాల మేనేజ్ చేసేసింది. మరి మీ మ్యాటర్ అంత ఈజీగా తెలిసిపోతే ఎలా అని నేనే డైవర్ట్ చేశా చెప్పొద్దని. ఉసే, ఇంకా టెన్షన్ పెట్టకే. మీ ఇంట్లో పర్లేదు. నా వైఫ్ రియాక్షన్ ఇమాజిన్ చేస్తే వీడి ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుంది నాకు. అమ్మ మరి అంత టార్చర్ క్యాండిడేట్ ఏం కాదు పప్పా. అవునా? అయితే ఇద్దరు వెళ్ళి ఇప్పుడే చెప్పేసేయండి. వెళ్ళి చెప్పేసేయండి. వెండి, ఆపండి. దివ్య, వీళ్ళ మొహాలకి ఎట్లా చెప్పే సీన్ లేదే కానీ మనం ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆంటీకి చెప్పేయాలి. అంతే, చెప్పేద్దాం అంకుల్. సరేనా? హాయ్. వచ్చేసింది. స్టెప్పులు బాగానే వేస్తున్నారు గానీ నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఉసే, మాకు లవ్ చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు. మేము ప్రేమ లోకంలో ఉన్నాం. అవన్నీ చెప్పి డిస్టర్బ్ చేయగా. మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదని ఇవాళ ఒకళ్ళ ఇంటికి పిలిచాను. ఇందుకే ఎవరా మహానుభావుడు? మహానుభావుడు కాదురా అన్నాయ్, మహానుభావురాలు. అవునా? ఎవరు? ఇంకెవరమ్మా, మీ మమ్మీనే పిలిచా. మీ పెళ్లి సంబంధం మాట్లాడదామని. చిన్ను. వెండి, పైలోకమునుందున్నో ప్రభువా, ప్రేమలోకంలో ఉన్న ఈ జంటిని నువ్వే కాపాడాలి. ఆంటీ వచ్చాక ఏం జరుగుతుందో అని నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఉసే, ఇప్పుడు అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఆంటీని ఎందుకు రమ్మన్నావే? మా మమ్మీ గురించి తెలిసి కూడా రమ్మన్నావా? నాకు చాలా టెన్షన్ అవుతుంది. దేనికి టెన్షన్? ఎన్ని రోజులు దాస్తారా? ఇవాళ ఏదో ఒకటి సెటిల్ చేసేద్దాం. ఉసే, ఇదేమన్నా ల్యాండ్ ఇష్యూవా? లవ్వే, ఏం సెటిల్ చేస్తావు? భయపడకండి, బాధపడకండి, నన్ను ఫాలో అవ్వండి. దా. ఆంటీ, వీళ్ళిద్దరికి ఒకరికంటే ఒకరికి చాలా ఇష్టం ఆంటీ. మీరు నో చెప్తే చచ్చిపోతామంటున్నారు. చచ్చిపోండి అయితే, ఎవరికి ఉపయోగం? నో. అమ్మా, నాకు చేతు అంటే చాలా ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. చెప్పు తెగుద్ది. నో. ఇలా కాదు, మనం వెళ్ళాల్సింది. దా. ఉసే, నిజంగానే ఆంటీని ఇంటికి రమ్మన్నావా? అంత డౌట్ ఉంటే ఆంటీకి కాల్ చేసి కనుక్కోరా. వద్దులే, నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా. ఫైనల్లీ మీ కథ క్లైమాక్స్కి వచ్చిందిరా. ఎక్కువ చేయకమాన్, బొక్కలు ఇరుగుతాయని చెప్పు. అమ్మో మమ్మీ. ఆంటీ. సరే, నేను మళ్ళీ చేస్తా, పెట్టేయ్. హాయ్ ఆంటీ, రండి కూర్చోండి, మీకోసమే వెయిటింగ్. ఇంతకు అమ్మేది? ఏదో పనుంటే కిందకెళ్ళింది అనుకుంటా ఆంటీ. ఇంతకి మా పిచ్చిదేది? అదా, ఇక్కడే ఉంది. వెండి. ఓ, కల్పన. మమ్మీ. అంత ఎక్సైటింగ్ ఎందుకు మమ్మీ మమ్మీ అని? హాయ్ ఆంటీ. అబ్బా, చేతుని చూస్తే ముచ్చటేస్తుంది. ఇన్నోసెంట్గా పద్ధతిగా ఉంటాడు. నాకు ఇలాంటి అబ్బాయి పుట్టినా బాగుండేది. ఇదిగో ఈ పిచ్చిది పుట్టింది. మమ్మీ. అయ్యో పర్లేదు ఆంటీ, కావాలంటే మా అన్న ఇల్లరికం తీసుకోండి. ఇల్లరికం అంటే అబ్బాయిని పెళ్లి చేసుకొని అత్తారింట్లో ఉండడం. దత్తత తీసుకోవాలి అనాలి. ఏంటో మీ జనరేషన్, కొన్ని డేస్ అయితే తెలుగు పూర్తిగా మర్చిపెట్టట్టున్నారు. నాకు తెలుగు బాగానే వచ్చా ఆంటీ, నేను అన్నది వేరే మీనింగ్ లో. అవునా? మా పిచ్చిదానికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఎప్పుడు చూడు దివ దగ్గరికి వెళ్తా అని అంటుంటది. మా ఇంట్లో కంటే ఎక్కువ మీ ఇంట్లోనే ఉంటది. అవునవును, చాలా ఇష్టం ఆంటీ, కాకపోతే నా మీద కాదు. ఏంటి? వద్దే ప్లీజ్. ఏం లేదా ఆంటీ, మా అన్న ఇన్నోసెంట్ మంచోడని మీరే అన్నారు కదా. అవు మంచోడే. అప్పుడు
ఇలాంటి కొడుకు లేకపోతే ఏం? అల్లుడిని చేసుకోవచ్చు కదా. ఆంటీ ఆంటీ నువ్వు ఆగు, నేను చెప్తాను. ఆంటీ, కల్పన అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. కల్పనకు కూడా నేనంటే చాలా ఇష్టం. మీ అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఏమైందా ఆంటీ? ఏం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడాలో అర్థం కాక మమ్మీ నువ్వేం మాట్లాడకు. ఆంటీ, ఇన్ని రోజులు ఈ విషయం మీ దగ్గర దాచారని కోపమా, లేకపోతే వీళ్ళ లవ్ అంటే ఇష్టం లేదా? ఇష్టం కోపమని కాదు, మా ఇంట్లో కూడా చెప్పాలా, మీ వాళ్ళతో కూడా మాట్లాడాలా. కల్పన, నిజం చెప్పు. డాడీకి చెప్పేసినావు కదా? ఆ, మ్మ్. అయ్యో ఆంటీ, ఫస్ట్ చెప్పింది అంకుల్కే. అనుకున్నా పప్పా సపోర్ట్ లేకుండా నీకు ఇంత ధైర్యం ఎక్కడదని. అయినా ముందే నాకు చెప్పలేదంటే రాని చెప్తా. హాయ్ అంకుల్. హాయ్ మా. ఇప్పుడు ఆంటీ మీ గురించి అనుకుంది, మీరు వచ్చేసారు. పిచ్చిదానికి నేనంటే ప్రాణమమ్మా. అవునవును, పిచ్చిదాన్నే. ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసిందండి. మీకు తెలిస్తే ఏమంటారో అని భయంగా ఉంది. పర్లేదు, భయపడకు, నేనున్నాగా, ధైర్యంగా చెప్పు. అంటే మీ కూతురు చేతు లవ్ చేసుకుంటున్నారంట, పెళ్లి కూడా చేసుకుంటారట. ఆ? అమ్మ చెప్పింది నిజమేనా? మ్మ్. అవును అంకుల్, ప్లీజ్ మా అన్నగారిని ఏమైనా చేయండి, కానీ కల్పనను మాత్రం ఏమనకండి. నువ్వు వాగు దివ్య, నా దగ్గర దాచినా పర్లేదు, మమ్మీ దగ్గర దాచిపెడతావా? హలో మహేంద్ర గారు, చేసిన పర్ఫార్మెన్స్ చాలండి. మీకు తెలుసన్న విషయం నాకు తెలిసిపోయిందిలే. ఓ, దొరికిపోయానా? సారీ అంకుల్, తప్పలేదు. మీరంతా ఒకటే అన్నమాట, నేనే లాస్ట్. లేదా ఆంటీ, ఆ ఛాన్స్ మా డాడీకి ఇచ్చాం. అసలు మామూలు హడవిడి కాదు. ఇంతకీ మీ మమ్మీ ఒప్పుకున్నట్ట ఒప్పుకోనట్ట? మా మమ్మీ పైకల్లా ఉంటది కానీ లోపల ఒప్పేసుకున్నట్టే. ఇంకేంట్రా అన్నయ్య, నెక్స్ట్ డాడీని ఒప్పించడం, తర్వాత మీ పెళ్లి, తర్వాత నా పెళ్లి. అవునే, పెళ్లికి ముందు సంగీత్ గ్రాండ్ గా చేద్దాం. చిన్ను, నాకు సంగీత్కి ఏ డ్రెస్ కొనిస్తావు? సరిపోయింది. అవునే, ఏ ధైర్యంతో ఆంటీని ఇంటికి రమ్మన్నావే? ఎటు బయటకెళ్ళాలని ఆంటీని మమ్మీ పిలిచిందిరా. మీ దగ్గర మార్కులు కొట్టేద్దామని నేనే పిలిచినట్టు కటింగ్ ఇచ్చా. ఏదైతే నా సైడ్ నుంచి టెన్షన్ అంతా క్లియర్ అయిపోయింది. బాబు చిన్ను, వెండి, డాడీకి ఎలా చెప్పాలో ఒకసారి ఆలోచించండ్రా. హ్మ్. మ్మ్. ఎలా చెప్తాం? ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నా? ఏమన్నా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసావా ఏంటి? కరెక్ట్ డాడీ, కాకపోతే ఫ్యామిలీ టూర్ కాదు, ఫ్యామిలీ ఫంక్షన్. ఫంక్షనా? అదేంటి? మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. రేయ్, పెళ్ళంటే ఫంక్షన్ కాదురా, పండగరా మనందరికి. అదే డాడీ, ఆ పండగ ఎలా చేద్దామా అని మాట్లాడుకుంటున్నాం. సరే, అబ్బాయి ఎవరు, ఏం చేస్తుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిది, అవన్నీ కనుక్కున్నారా? అబ్బాయికి ఏం డాడీ, బంగారం. బంగారమా? అయితే మన కల్పన పక్కన బానే ఉంటాడురా. థ్యాంక్స్ అంకుల్. అది చూసి ముచ్చటపడేరా, పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ అబ్బాయి గురించి మీకు కూడా ఒక మాట చెప్పి సంబంధం ఓకే చేద్దాం అనుకున్నాం అన్నయ్య. మీకు నచ్చితే నాకు నచ్చడంటమ్మా. థ్యాంక్స్ అంకుల్. అంకుల్, లేట్ ఎందుకు? అబ్బాయి ఫోటో డాడీకి చూపించండి. అబ్బాయి ఫోటోలో కంటే బయటే బాగుంటాడురా. మరి అబ్బాయిని చూపించండి. నువ్వు ఆగవే, కంగారు పెట్టకు. ఇది ఇలా తేలేలా లేదు గాని మనం చెప్పేద్దాం. డాడీ, ఆ, ఆ అబ్బాయి ఎవరో కాదు, ఆ. మన చేతునే. ఆ? ఏంటి? అంటే చైతు కల్పన లవ్ చేసుకుంటున్నారా? మా అందరికీ ఓకే, నీకు కూడా ఓకే అయితే నెక్స్ట్ వాళ్ళ పెళ్ళేరా. రేయ్, కల్పన మా ఇంటి పిల్ల వద్దంటే నేను సంతోషపడతానురా. కానీ దివ్య పెళ్ళయ్యాకే చైతుకు పెళ్లి చేద్దాం అనుకున్నానురా. దాంతే ఉందిరా, రెండు పెళ్ళిళ్ళు ఒకటేసారి చేద్దాం.
నీకంటే మంచి అల్లుడు దొరికాడురా. నాకు దొరకాలి కదా. సర్లే, మంచి ముహూర్తం చూసి కానిచ్చేద్దాం పెళ్ళి. ఆ, ఓ ఇక్కడున్నావా? కరెక్ట్ టైంకి వచ్చావే. నా ఫ్రెండ్ ప్రవీణ్ కాల్ చేస్తున్నాను, హ్యాపీ ఫీల్ అవుతాడు. నువ్వేను. హ్మ్. హలో. ఏంట్రా గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేస్తే కాల్ బ్యాక్ కూడా చేయలేదు. తాగుపోతే అదవా. బా చిన్న పార్టీలు ఉండే కానీ చెప్పు ఏంటి ఆ గుడ్ న్యూస్ ఏంటో. అంటే మరి కష్టపడి ఇంట్లో ఒప్పించాం. మా లవ్కి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా. సిగ్గుండాలిరా, కష్టపడి ఒప్పించాడంట. మీ చెల్లి చెప్పింది కాబట్టి నీకు అన్నీ అలా కలిసి వచ్చాయి. లేదంటే నీ ముఖానికి ఇంకో 1 year అయినా మీ ఇంట్లో చెప్పేవాడివి కాదు. చాలా థ్యాంక్స్ రా. ఈవినింగ్ మాట్లాడదాం. బాయ్. బా నీ ఫ్రెండ్ ఎంత కరెక్ట్గా చెప్పాడో తెలుసా? నువ్వు హ్యాపీయే కదా. బేసిక్గా నాకు పోడతాలంటే నచ్చవని నీకు తెలుసు కదా. వాడు చెప్పింది కరెక్టే లేవే. నువ్వు లేకపోయి ఉంటే ఇంత తక్కువ టైంలో అందరూ ఒప్పుకునేవాళ్ళు కాదు. బా ఇందులో నేను చేసింది ఏముందిరా? వాళ్ళు కూడా ఎటు ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా చిన్నప్పటి నుంచి. ఇంకా నువ్వు కల్పనంటే మన ఇంట్లో ఎటు అందరికీ ఇష్టం. సో వాళ్ళకు కూడా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని థాట్ ఎప్పటి నుంచో ఉండేది. అందుకే మీ లవ్కి ఏ బాధ లేకుండా హ్యాపీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఏదైతే ఏంటి చెల్లెమ్మా, ఇదంతా నీ వల్లే. సరే మరి డీల్ ఏంటో చెప్పనా? హలో. అమ్మా ఇంకెంతసేపు అమ్మా, ఆకలేస్తుంది. నేను చేయనా? వద్దమ్మా, ప్రయోగాలు వద్దు. మమ్మీ చేస్తుంది కదా, తిందాం మనం. హాయ్ రా, ఏం ప్లాన్ చేస్తున్నారు? హా, ఏం లేదు దివ్య. మీ అన్నయ్యకి చెన్నైలో జాబ్ ఏం చేస్తావు? ఇక్కడే హైదరాబాద్ లో ఉండి చేయొచ్చు కదా అని చెప్తున్నా. అప్పుడే కమాండ్లు డిమాండ్లు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. నీ పని అయిపోయిందిరా అన్నయ్య. దీని మొఖానికి అంత సీన్ లేదులే. నాకే చెన్నై వెళ్ళడం ఇష్టం లేదు. అంటే ఇప్పుడేం జాబ్ మానేస్తున్నావా? మానేయట్లేదు, ఇంకో జాబ్ దొరికే వరకు ఇదే చేస్తాను. పెళ్లి హడావిడి పనులు ఇవన్నీ చాలా ఉంటాయి. పెళ్లి తర్వాత జాబ్ చూసుకుంటానని చెప్పావు కదా చిన్ను. ఇదొక్కటి ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటది. సర్లే సారీ, మీ పర్సనల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అయినందుకు. నేను వెళ్తున్నా మరి, బాయ్. ఉసేయ్ ఆగు, ఓవర్ యాక్షన్ చేయక. నీ దగ్గర నాకు పర్సనల్ ఏముందే? బుచ్చా సర్లే గాని బ్యాచిలర్ పార్టీ మాకు కూడా ఇస్తున్నావా లేదా? నో, నేను నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. చిన్ను, మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దామా? లేదు, నేను నా ఫ్రెండ్స్తో వెళ్తున్నానని చెప్పాను కదా. నీ ఫ్రెండ్స్ వస్తున్నారా? అయితే పిచ్చలైట్ నేను అస్సలు రాను. చిన్ను, నన్ను అప్పుడే అవాయిడ్ చేసేస్తున్నావా? నేను కూడా వస్తాను నీతో. ఉసేయ్, కావాలంటే మనం వేరేగా ప్లాన్ చేసుకుందామే. సర్లేరా, మీ బాధేదో మీరు పడండి. నాకు డబ్బులు ఇస్తే నా ఫ్రెండ్స్తో నేను పార్టీ చేసుకుంటా. ఏం డబ్బులు ఇచ్చేది? నేనేవను. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. లాస్ట్ టైం అడుగుతున్నా, ఇవ్వా? ఇవ్వను. కల్పన, మా అన్నగాడు తాగేటప్పుడు స్మోక్ చేస్తాడు, విషయం నీకు తెలుసా? ఇన్ని రోజులు నేను షర్ట్ నుంచి స్మెల్ వస్తుంటే అప్పటి నుంచి నా ఫ్రెండ్ స్మోక్ చేశాడు, వీడు స్మోక్ చేశాడు, వాడు స్మోక్ చేశాడు అని కథలు చెప్పావా? నువ్వు ఫ్యూచర్ అంతా స్మోక్ చేస్తుంటే నేను 2 గాజులు అమ్ముకొని కూర్చోవాలా నేను? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, కొంచెం హెడ్ఏక్గా ఉంది. టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? వేసుకుంటాలే గాని నీకు పెళ్లి సెటిల్ అయితే నేను అడిగించేస్తానని గుర్తుందా? నాకు గుర్తులేకపోయి నువ్వు గుర్చేస్తావు కదే. చెప్పేంటో. ఎక్కువ క్వశ్చన్లు అడగనంటే చెప్తా. నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తావేంటే? చెప్పేంటో. అది నా సీనియర్ ఒకడు నన్ను 2 years నుంచి లవ్ చేస్తున్నాడని చెప్పాను, గుర్తుందా? ఉంది. వాడికి వార్నింగ్ కూడా ఇచ్చాం కదా. కొన్ని రోజుల నుంచి నాకు వాడు లవ్ యాక్సెప్ట్ చేయాలనిపిస్తుందిరా. వాడు చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని చాలా మంది చెప్పారు. అయినా కానీ నేను లైట్ తీసుకున్నా. కానీ నేను ఒకసారి లైవ్లో చూసాను రా, వాడికి నేనంటే ఎంత ఇష్టమో. అప్పటి నుంచి నాకు వాడంటే కొంచెం ఇష్టం పెరిగింది. కానీ ఈ విషయం నేను ఇంతవరకు వాడికి చెప్పలేదు. ఒక మాట నేను అడిగి డిసైడ్ అవుదామని. ఏమోనే, నువ్వు ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవని గట్టి ఫీలింగ్. 2 years నుంచి లవ్ చేస్తున్నాడు, తనతో నీకు లైఫ్ బాగుంటుంది అనిపిస్తే కొన్ని రోజులు చూసి అప్పుడు ఓకే చెప్పు. ఎందుకంటే లవ్ కావాలనుకోవడం ఈజీయే,
కానీ వదులుకోవడమే చాలా కష్టం. లేదురా, నాకు నిజంగా నమ్మకం ఉంది. ఆ తర్వాత నువ్వే ఇంట్లో ఎలా మాట్లాడాలి. నా విషయంలో నాకు నమ్మకం ఉండేది కాదే, కానీ నీ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నువ్వేం భయపడక, నేను ఇంట్లో మాట్లాడతాను. అమ్మయ్యా, ఇన్ని రోజుల నుంచి ఇది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండే నేను. ఎక్కువ ఆలోచించక. హెడ్ఏక్ పోయిందా? లేదురా, యాక్చువల్లీ విషయం చెప్పాక నీకు ఇంకో విషయం చెప్దాం అనుకున్నా. నీ ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు కదా, వాడికి ఎవరో మా కాలేజీలో విషయం చెప్పినట్టున్నారు. వాడు అప్పటినుంచి నన్ను బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఏంటి? ఏమన్నాడు? నన్ను లవ్ చేయకుండా వాడిని లవ్ చేస్తావా, మీ ఇంట్లో చెప్తా, మీ అన్నకు చెప్తా అంటూ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏంటి, వాడు నేను లవ్ చేస్తున్నాడా? క్రాక్ నా కొడుకు. వాడు మన ఇంటి సైడ్ కాదు కదా, మన కాలనీ సైడ్ కూడా రాకుండా నేను చూసుకుంటాను. చెత్త నా కొడుకు. అలాంటి సైకోగాలతో మనకెందుకురా ఈ గొడవలన్నీ? లైట్ తీసుకో. అయినా ఇప్పుడు నేను ఎటో చెప్పేశా కదా, ఇంకా వాడు అనడానికి అడగడానికి కూడా ఏం లేదు. సరే, వాడి గురించి వదిలే, నేను చూసుకుంటాను. కొంచెం పని ఉంది, నేను వెళ్ళి చేసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. అదంతా చూడసలు ఎలా. ఎక్కడికి వెళ్ళిపోయావరో చెప్పకుండా? ఏం లేదే, బోర్ కొడుతుందని దీని ఇంటికి వెళ్ళి పికప్ చేసుకొచ్చాను. నీ పని బాగుందిరా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, డాడీ వాళ్ళు సంగీత్కి ప్లాన్ చేస్తున్నారు తెలుసా? అవునా? వావ్, సూపర్. మా పిల్లడోడు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా షాపింగే షాపింగ్. సరిపోయారు ఇద్దరు. ఇంతకీ సంగీత్కి ఏం చేద్దాం చెప్పురా. ఎలా అయిందే? రచ్చ చేయడమే. చిన్ను, మనం సంగీత్లో డాన్స్ చేస్తామా? అయ్యో లేదు, టేబుల్ వేసి స్వీట్ పెడతారు, తింటూ కూర్చో. ఏం మాట్లాడుతుందిరా? చూడు చిన్ను. పాపం ఎందుకే దాన్ని ఏడిపిస్తావు? పాపమా? చూస్తున్నా. ఉసే, ఇప్పుడు అది నీ ఫ్రెండ్ కాదు, వదినవుద్ది. గివ్ సమ్ రెస్పెక్ట్. అవును చిన్ను, కరెక్టే. దివ్య, నన్ను వదినా అని ప్రేమగా పిలవవా? అస్సలు పిలవను. యు నో వాట్, ఇంటికి నేను ఆడపడుచుని. బేసిక్గా ఇంటికొచ్చే కోడల కంటే ఆడపడుచుగా డిమాండ్ ఎక్కువ. నువ్వేం పట్టించుకోకండి, అది పెళ్లి చేసుకెళ్ళిపోద్ది. తర్వాత డిమాండ్ మనకే ఉంటది కదా చిన్ను. నేను వంట నేర్చుకుంటున్నాను తెలుసా? నో. ఆ రియాక్షన్ ఏంట్రా? అటు చూడు. హలో పప్పా, చిన్నుకి దోశ ఇష్టమంట. ఇప్పుడు దోశ పిండి పోసాక క్లాక్ వైజ్ తిప్పాలా, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలా? అది మ్యాటర్. పో చిన్ను, నీకోసం నేను వంట నేర్చుకుంటుంటే నువ్వేమో నన్ను వెక్కిరిస్తున్నావు. నువ్వు అస్సలు భయపడకు. ఆడికెటు అన్ని వంటలొచ్చని నీకు ఆల్రెడీ తెలుసు కదా. హ్యాపీగా తిని కూర్చో. నేను అస్సలు చేయను గానీ, సంగీత్ డేట్ ఫిక్స్ అవగానే ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు పిలవండి. అబ్బో, చాలా థ్యాంక్స్ రా. నువ్వు చెప్పపోతే అసలు నాకు తెలిసేది కాదేమో. చిన్ను, మనం సంగీత్కి మ్యాచింగ్ డ్రెస్ వేసుకుందామా? షాపింగ్ చేసినప్పుడు చూద్దాంలేవే. అన్నయ్య, నీ వెండి అలిగింది. ఉసే, మనం మ్యాచ్ అయ్యాం కదే, మన బట్టలు కూడా మ్యాచ్ అవ్వాలా చెప్పు. అబ్బా, పీభత్సమైన బిస్కెట్ రా ఇదైతే. బా, నువ్వు ఆగవే. వదినా, మా అన్నగారు నీకు బిస్కెట్ వేసాడు కదా, ఇప్పుడు నువ్వు వాడికి దోశ క్లాక్ వైజ్ లో ఇస్తావా, యాంటీ క్లాక్ వైజ్ లో ఇస్తావా? చూడు చిన్ను. ప్రియాంక, నెక్స్ట్ వీకే నా సంగీత్. మన దోస్తులందరినీ తీసుకొచ్చేసాయి, ధూమ్ ధామ్ చేయాలి. ఇచ్చి పడేద్దాం. మావా, సంగీత్ డేట్ ఫిక్స్ అయింది, మన వాళ్ళందరినీ పిలిస్తాను, వచ్చేయండి గుమ్మేద్దాం. హలో ఒసే, మా అన్నగాడు సంగీత్ ఫిక్స్ అయింది, మన గ్యాంగ్ అందరిని పిలుస్తున్నా, పిచ్చెక్కిద్దాం. రెడీగా ఉండండి. హలో, హాయ్. మా అన్నగారు సంగీత్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొని తిరిగి
లవ్లో పడ్డమే కాకుండా ఇంట్లోనే లవ్ ట్రాక్ నడిపి మా అందరికి షాక్ ఇచ్చిన షాకింగ్ కపుల్ చిన్ను అండ్ వెండి కాసేపట్లో మీ ముందుకు రాబోతున్నారు. ఆపేసావే చెప్పు ఇది ఆడియో ఫంక్షన్, నువ్వు యాంకర్ సుమా, అదేమో హీరోయిన్, నేనేమో హీరో. అది కాదురా, సంగీత్ కదా, ఏం మాట్లాడి ఎలా మాట్లాడాలి అని చిన్న రిహార్సల్ చేస్తున్నా. అది రిహార్సల్ చేసినట్టు లేదు, మమ్మల్ని టార్చర్ చేసినట్టు ఉంది. విన్నావా చిన్ను? యూట్యూబ్ తమ్నేల్ షాక్ అవుతారా లాగా మనది షాకింగ్ జంట అంట. హలో, పేరుకి సంగీత్ మీది, కానీ ఇక్కడ హడావిడి ఎంజాయ్ అంతా మాది. ఒరే అన్నయ్య, నీకు చెప్పడం మర్చిపోయా, నీకు చిన్న సర్ప్రైజ్ ఉందిరా. సర్ప్రైజా? నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం. ఏంటో చెప్పు. ప్లీజే, నీకో దండమే, సర్ప్రైజ్ అని భయపెట్టకే. అయినా నువ్వేంటే సర్ప్రైజ్ అని ఎగ్జైట్ అవుతున్నావు? ఈ సర్ప్రైజ్ అందంటే ఏదో బాంబు పేలుస్తుందని అర్థం. నా మీద ఎంత కాన్ఫిడెన్స్ రా నీకు. మరీ నువ్వు భయపడేంత సర్ప్రైజ్ కాదు గానీ సర్ప్రైజ్ మాత్రం అదిరిపోతుంది. లెట్స్ సీ. ఏం సర్ప్రైజ్? పద. చూసావరా డెకరేషన్ ఎలా చేయించాను? ఓ భలే చెప్పావులే. ఎలా చేశారో చూడు. బాగుంది. బాబా ఇంత ప్రేమో. బాగా డెకరేషన్ చేశారు దివ్య. ఏంటి అప్పుడే హడావుడి స్టార్ట్ చేశారా? చూసావారా మనం లేకుండానే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు? అంటే అంకుల్, మన్నగాడేమో అసలు ఈ సంగీత్కి ఓల్డ్ పీపుల్ అవసరమా, మన ఫ్రెండ్స్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అని అంటున్నాడు అంకుల్. అన్ని రకాలుగా బుక్ చేద్దాం ఫిక్స్ అయ్యావు కదా? ఏంట్రా ఇట్టాగా కూడా ఆలోచిస్తున్నావా? లేదు నానా, మా ఏజ్ ఎక్కువ కావచ్చు, మా ఆలోచనలు మాత్రం చాలా యంగుగా ఉంటాయి. ఎలా ఇచ్చాను? అబ్బో, సంగీత అరేంజ్ చేసింది మీకోసం కాదు, మేం ఎంజాయ్ చేయడానికి. అవునా, బాగా చెప్పావు. అబ్బబ్బా, ఇదంతా కాదు, మీ మాట కాదు నా మాట కాదు, నేను ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం వచ్చా, అదే ఫ్లోలో వెళ్దాం ఫిక్స్. ఓకే. 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 హాయ్ హాయ్. సో అందరూ రెడీ కదా? అసలు సంగీత్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎలా చేద్దాం? వెయిట్, అసలు సంగీత్ అంటేనే డాన్స్ కదా, సో లెట్స్ ఎంజాయ్. గర్ల్స్ కమాన్. అన్నయ్య, సర్ప్రైజ్ వచ్చేస్తుందిరా. సర్ప్రైజ్ ఏంటో చెప్పవే. చెప్పడం ఎందుకు, చేసి చూపిస్తాం, చూడు. కళ్ళ ముందు తిరుగుతూనే కనికట్టులో చేసినావు అమ్మాయిక చక్రవర్తి వల్లే నటనెంతో చేసినావు రన్న. చిన్ననాటి నుంచి నిన్ను ఇంచు చదివినా నీడకేది తెలియకుండా మసులు కొనట సాధ్యం కాదురా అన్న. నీ కళ్ళు చూసి నీ మనసు స్కాన్ చేశా, మాట మార్చి మాయ చేసి మస్క కొట్టలేవురా అన్నయ్యా. ఇప్పటి వరకు డాన్స్ చేసి బాగా అలసిపోయాం కాబట్టి ఇప్పుడు అలాంటివేం పెట్టుకోను. మన చిన్ను వెండిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి అసలు లవ్ అంటే ఏంటి అనేది 1 లైన్లో చెప్పాలి అందరూ. ముందు మన లవ్ బర్డ్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. మాటల్లో చెప్పలేనిదే ప్రేమంటే. అబ్బో, చిన్ను అంటే ప్రేమ, ప్రేమ అంటే చిన్ను. ప్రేమంటే ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడం. వహువా వెలకట్టలేనిదే ప్రేమంటే. సూపర్ సార్. ప్రేమంటే ప్రేమే. ప్రేమంటే
గుడ్డిది. సో ఇప్పుడు ఆగాగు, మమ్మల్ని అందరూ క్వశ్చన్ అడగడం కాదు, ముందు నువ్వు చెప్పు. ఒరే క్వశ్చన్ రేస్ చేసిందే నేనురా, సో చెప్పను. హే, మీ అన్న ఫ్రెండ్స్ చూసావా? ఎవ్వరూ బాలేరు. వాడి బొంద, వాడేమైనా బాగున్నాడా ఏంటి వాడి ఫ్రెండ్స్ బాగోడానికి? మా చిన్ను గురించి ఏం మాట్లాడొద్దు. అబ్బో. అది సంగతి. ఏంట్రా బెనెట్, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? అందరికి నీకులా వెండి బంగారాలు దొరకరు కదరా. సర్లే గాని మా సంగతి ఏంటి మరి? మీ సంగతి ఏంటి? అదే మందు మావా. అబ్బా, అప్పటి నుంచి అదే అనుకుంటున్నారా, వెళ్దామా? రేయ్, నేను లేకుండా తాగేస్తారా? నో, సంగీత అయ్యాక నేను కూడా వస్తాను, అందరం కలిసి పార్టీ చేసుకుందాం. నువ్వు ఇలా ఎక్స్ట్రాలు చేస్తే డైరెక్ట్ మీ నాన్న అడుగుతా. రేయ్, అంత సాహసం చేయకురా బాబు. మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు అందరూ వెళ్ళి తాగండి. సరే గాని నీ చెల్లి ఫ్రెండ్ ఎవరు వచ్చిందిరా, చాలా బాగుంది. తప్పురా, చెల్లి ఫ్రెండ్ చెల్లి అవుతుందిరా. చెల్లి ఫ్రెండ్ చెల్లి అయ్యి, ఫ్రెండ్స్ చెల్లిళ్ళు చెల్లిళ్ళే అయ్యి, ఇంకా మాలాంటి సింగిల్ గా లైఫ్ లాంగ్ గర్ల్ ఫ్రెండ్సే దొరకకుండా చేస్తారేమరా బాబు. మనకెందుకురా గర్ల్ ఫ్రెండ్స్? పదా మనం వెళ్ళి మందాగుద్దాం దా. అంటే నాకు కూడా ఇప్పుడు ఎలారా? తెలిసిందే కదరా, కూల్ డ్రింక్ లో మిక్స్ కరింగే, అభి తుమ్ చాయింగే. వచ్చినప్పుడు ప్లీజ్ తండే. బాయ్ రా. సరే మరి వెళ్తున్నా. అరే ఎక్కువ తాక్కండే, కొంచెం త్వరగా తీసుకొచ్చేలా చూడండి. సరే ఓకే. ఏం కూల్ డ్రింక్ తాగుతున్నారా? వినేసావా? ఇవాళ సచ్చిన నార్మల్ కూల్ డ్రింక్ కూడా తాగను. వస్తున్నా. ఇప్పుడు అందరూ అంతాక్షరి ఆడదామా? ఆహా, ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం ప్లీజ్ నా కోసం. ఈ ఐడియా ఏదో బాగుంది. ఇప్పుడు మనం మీ ప్రేమ జంట కోసం ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. ఫస్ట్ డాడీ మీరు చెప్పండి, ట్రూత్ ఆర్ డేర్? మనం ఎప్పుడు ట్రూత్. అన్నయ్య ట్రూత్ అంటరా, డాడీ నువ్వే అడుగు. డాడీ, మీరు లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటి? మీ అమ్మను పెళ్లి చేసుకోవడం రా. కొంతమంది పెళ్లి చేసుకోవాలంటే చాలా టెన్షన్ పడతారు. అయ్యో రూపాయి సంపాదన లేదు, పెళ్లి చేసుకోవడం గడవడం ఎలా అని. నేను భయపడుతూనే దీన్ని పెళ్లి చేసుకున్నాను, కానీ నాకు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. పప్పా నువ్వు చెప్పు, ట్రూత్ ఆర్ డేర్? నాది కూడా ట్రూతే. మీరు లైఫ్లో ఎక్కువగా బాధపడిన రోజు ఏదైనా ఉందా? నువ్వు పుట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్ ఒకడు వచ్చి, పర్లేదు నెక్స్ట్ టైం నీకు పక్కా అబ్బాయే పుడతాడు, అమ్మాయి అయితే ఉంది అబ్బాయి అయితే ఏముంది, అయినా జనాలు ఇలా కూడా ఆలోచిస్తారా అని చాలా బాధ అనిపించింది. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అందుకే అమ్మ విలువ, ఒక అమ్మాయి విలువ బాగా తెలుసు. నాకు అమ్మాయే పుట్టాలి అనుకున్నాను. అమ్మాయే పుట్టింది కాదు, మా అమ్మే పుట్టింది. ఏమే, ట్రూతా డేరా? ట్రూత్. నన్ను ఎప్పుడన్నా తిట్టుకున్నావా? రోజు తిట్టుకుంటూనే ఉంటాం కదా. ట్రూతా డేరా? ట్రూత్. నువ్వు బాగా ఎక్సైట్ అయిన రోజేంటి? నేను శోభన్ బాబు ఫ్యాన్ని. మా నాన్నతోటి నేనెప్పుడు పెళ్లి చేసుకోను అనేదాన్ని. మంచి సంబంధం రా, అబ్బాయి శోభన్ బాబులా ఉంటాడంటే ఎక్సైట్ అయ్యి వెళ్ళాను. అదే నా ఫస్ట్ పెళ్లి చూపులు, అదే లాస్ట్ పెళ్లి చూపులు. ఇదిగో ఈ బాబునే చేసుకున్నాను. నేనే శోభన్ బాబు. అన్నయ్య ట్రూతా డేరా? ట్రూత్. అబ్బా, నా లైఫ్లో ఇలా జరిగితే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నావా? అనిపించింది. నువ్వు నాకు అన్నలా, నేను నీకు చెల్లిలా పుడితే బాగుండు అనిపించింది. ట్రూతా డేరా? అబ్బా, అందరూ ట్రుత్ ట్రుత్ అంటున్నారు, నేను మాత్రం డేర్ తీసుకుంటా. అలాగా, సరే నువ్వు మా అన్నగాన్ని ఎత్తుకోవాలి. కమాన్ వెంటి, యూ కెన్ డూ ఇట్. కమాన్ కమాన్. ఇప్పుడు అవసరమా? ఎత్తు. చూడడానికి బక్కగానే ఉన్నావు కదరా, పందిలో బరువు ఉన్నావేంటి? ఎత్తవా అందేదవా. దివ్య, ఇప్పుడు నువ్వు చెప్పు, ట్రూత్ ఆర్ డేర్? నిజం చెప్పే వాళ్ళకి ట్రూత్ అవసరం లేదు, డేరింగ్ గా ఉండే వాళ్ళకి డేర్ కూడా అవసరం లేదు. అబ్బో,
మీరందరూ ఇచ్చిన సపోర్ట్ తో ఒరే అన్న సిరీస్ ని ఇంత బాగా కంప్లీట్ చేసాం. అప్పుడే అయిపోయిందా? మా కోసం ఒకసారి ఆ ర్యాప్ సాంగ్ పాడొచ్చు కదా. మస్క కొట్టలేవురా అన్నయ్య. సో ఈ సిరీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి and and subscribe to సత్యభామ. అందరు స్టార్స్ ని నేను ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ చేశాను ఎక్సెప్ట్ ఫర్ పవన్ కళ్యాణ్. వెన్ దే సెడ్ పవన్ కళ్యాణ్ ద సేమ్, నువ్వు ఇందాక ఏమైతే యాక్షన్ చేసావో సేమ్ నాకు వెళ్ళి కూర్చున్నాను. ఐఎమ్ థింకింగ్ లైక్ ఈస్ గోన్ కమ్ లైక్ దిస్ అండ్ దెన్ ఓ ఇద్దరు ముగ్గురు వస్తారు, బిల్డప్ ఉంటుంది కదా హీరోలకి అంటే వచ్చి అవన్నీ. సో ఐఎమ్ లైక్ ఈజ్ సో కూల్. టచ్అప్ క్లాత్ తీసుకున్నారు, మేకప్ మ్యాన్ అందరినీ చలో మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నారు. మన క్రూ ఇలాగే నిలబడి ఉంది.